guys, welcome to my channel Study with Ramya. So in general గా JNTU syllabus ని కవర్ చేస్తున్నాను. JNTU syllabus లో నుంచి ఫస్ట్ నేను కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అనే సబ్జెక్ట్ ని పిక్ చేసుకున్నాను. ఈ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ లోని ఫస్ట్ చాప్టర్ మనం చూద్దాము. సో జనరల్ గా కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అనేది చాలా ఈజీ సబ్జెక్ట్. మనం అనుకుంటాం అది వెరీ హార్డ్ అని చెప్పేసి, కానీ కాదు. ప్రతి చాప్టర్ మాక్సిమం లోని 1 hour లోని లేకపోతే 1.5 hour లోని కంప్లీట్ అయిపోతుంది. సో నేను మీకు కంప్లీట్ గా డీటెయిల్ నోట్స్ తో పాటు మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. నోట్స్ ని కింద నేను ట్యాగ్ చేస్తాను అనమాట. మీకు కావాల్సిన అది పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ విత్ ది చాప్టర్. మన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ లోని ఫస్ట్ యూనిట్ ఏంటంటే మనకి ఆడియో సిస్టమ్స్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దీంట్లోని ఆడియో సిస్టమ్స్ లో మనం జనరల్ గా మైక్రోఫోన్స్, లౌడ్ స్పీకర్స్ అవన్నీ వస్తాయి కదా. సో మైక్రోఫోన్స్ గురించి, మైక్రోఫోన్స్ లో ఉన్న టూ డిఫరెంట్ టైప్స్ గురించి, లేదా లౌడ్ స్పీకర్స్ లో 2 different టైప్స్ గురించి, లేదా మల్టీ స్పీకర్ సిస్టమ్ అంటే ఏంటి అని చెప్పేసి, హై ఫిడిలిటీ అంటే ఏంటి, ఇవన్నిటి గురించి మనం నేర్చుకుంటాము. నాయిస్ గురించి, వీటిలన్నిటి గురించి, ఆడియో సిస్టమ్స్ గురించి జనరల్ గా మనం నేర్చుకుంటున్నాము. సో ఆడియో సిస్టమ్స్ ఇస్ ది చాప్టర్ నేమ్. సో ఆడియో సిస్టమ్స్ అంటే జనరల్ గా ఏంటి అంటే the consumer electronics that enable playback, recording and processing of the sound are called as audio systems. ఆడియో సిస్టమ్ అంటే ఏంటంటే కంప్లీట్ సిస్టమ్. ఈ సిస్టమ్ లోని మైక్రోఫోన్స్ ఉంటాయి, లౌడ్ స్పీకర్స్ ఉంటాయి, ఇంకా ప్రాసెసింగ్ కి ఒక సెపరేట్ యూనిట్ కూడా ఉంటుంది అనమాట. అంటే మన ప్లేబ్యాక్, రికార్డింగ్, ప్రాసెసింగ్ ఆఫ్ సౌండ్ మూడింటిని ఆ ఆడియో సిస్టమే చేయగలదు. సో ఇలాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ ని మనం ఆడియో సిస్టమ్స్ అని చెప్పేసి అంటాం. జనరల్ గా ఆడియో సిస్టమ్ ఒక పర్పస్ ఏంటి అంటే హై క్వాలిటీ సౌండ్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి లేకపోతే క్యాప్చర్ చేయడానికి, వీటి గురించి మనం ఆడియో సిస్టమ్స్ ని యూజ్ చేస్తాం. జనరల్ గా మనం మ్యూజిక్ లోని, మూవీస్ లోని, గేమ్స్ అండ్ కమ్యూనికేషన్ గురించి మనం ఆల్రెడీ యూజ్ చేస్తాం కదా ఆడియో సిస్టమ్స్. సో వాటి గురించి యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ మెయిన్ కాంపోనెంట్స్ చెప్పాం కదా. ఆడియో సిస్టమ్స్ లోని కంప్లీట్ గా త్రీ మెయిన్ ఇంపార్టెంట్ యూనిట్స్ ఉంటాయి అనమాట. ఒకటి ఇన్పుట్ డివైజెస్ కి, ఒకటేమో ప్రాసెసింగ్ యూనిట్, ఇంకోటేమో అవుట్పుట్ డివైజెస్. ఇన్పుట్ డివైజెస్ అంటే ఏంటి, ఏవైతే మనం ఆడియో సిస్టమ్ కి ఇన్పుట్ కింద మనం అటాచ్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోఫోన్స్ కానీ, లేకపోతే ఆడియో ప్లేయర్స్ కానీ, స్ట్రీమింగ్ డివైజెస్ కానీ, అంటే వీటిలోని ఆల్రెడీ మనకి కావాల్సిన ఆడియో అంతా స్టోర్ అయి ఉంటుంది. ఆ స్టోర్ అయిన దాన్ని మనం ఆడియో సిస్టమ్ కి కనెక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రాసెసింగ్ యూనిట్ ఏం చేస్తుంది అంటే యాంప్లిఫై చేస్తుంది. అంటే ఏంటి, మనం సౌండ్ క్వాలిటీని పెంచుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన ఫోన్లో మనకి మ్యూజిక్ ఉంది. సో ఆ మ్యూజిక్ అనేది డైరెక్ట్గా మనకి ప్లే అవ్వాలి అంటే మనం ఏంటి మొత్తం ప్రాసెస్. జనరల్గాన మనకి ఏదైతే స్టోర్ అయి ఉంటుందో అది డిజిటల్ ఫార్మాట్లో స్టోర్ అయి ఉంటుంది, మన ల్యాప్టాప్లో కానీ మన ఫోన్లో కానీ. ఆ డిజిటల్ ఫార్మాట్ని డైరెక్ట్గా ప్లే చేయడం వల్ల మనకి ఏంటి, వాయిస్ అనేది వచ్చేది కదా. సో దాన్ని ఫస్ట్ మనం చేంజ్ చేసుకోవాలి కదా. సో మనకి ప్రాసెసింగ్ యూనిట్ ఏం చేస్తుందంటే ఆ డిజిటల్ ఫార్మాట్ మొత్తాన్ని తీసుకొని దాన్ని యాంప్లిఫై చేస్తుంది. యాంప్లిఫై అంటే దాంట్లో సౌండ్ క్వాలిటీని పెంచి మనకి బెటర్గా వినిపించేలాగా చేస్తుంది. ఇంకా దాంతోపాటు మనం డిజిటల్ సిగ్నల్స్ని మనల్ని సౌండ్ సిగ్నల్స్కి కన్వర్ట్ చేస్తుంది. ఆ కన్వర్షన్ అంతా ఈ ప్రాసెసింగ్ యూనిట్ చేస్తుంది అనమాట. ఈ ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఏం చేస్తుంది, మనకి డిజిటల్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో లేకపోతే స్టోర్ అయిన ఆడియో ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుని వచ్చి మనకి బయటికి వినిపించేలాంటి సౌండ్లోకి కన్వర్ట్ చేస్తుంది. అంటే ఏంటి, మనకి ఏదైతే సౌండ్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయో బయటికి వాటిలో కన్వర్ట్ చేస్తుంది. అవుట్పుట్ డివైజెస్ ఏం చేస్తాయి, అవుట్పుట్ డివైజెస్ అంటే ఏంటి, జనరల్గా మనకి స్పీకర్స్, హెడ్ ఫోన్స్, సౌండ్ బార్స్ ఉంటాయి కదా. అంటే దీంట్లో అయితే మనం ఆ సౌండ్ని వింటాము, దాన్ని అవుట్పుట్ డివైస్ అని చెప్పేసి అంటాం అనమాట. సో ఇది ఒక బ్రీఫ్ ఆఫ్ వాట్ ఆర్ ఆడియో సిస్టమ్స్. అంటే ఆడియో సిస్టమ్స్ అంటే ఏంటో ఫస్ట్ మీకు తెలియాలి, ఈ మొత్తం చాప్టర్ అర్థం అవ్వాలంటే. సో అందుకే ఆడియో సిస్టమ్ గురించి చెప్పాను. ఇప్పుడు మీకు మైక్రోఫోన్స్ గురించి చెప్తా. మైక్రోఫోన్స్ అంటే జనరల్గా ఏంటి, మైక్రోఫోన్స్ అంటే ఏవైతే మనల్ని సౌండ్ని క్యాప్చర్ చేస్తుందో, ఏ డివైజెస్ అయితే మన సౌండ్ని క్యాప్చర్ చేస్తుందో వాటిని మైక్రోఫోన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు నేను మైక్రోఫోన్ని యూజ్ చేసుకుని మొత్తం వాయిస్ అంతా రికార్డ్ చేస్తున్నా. సో దీన్ని మైక్రోఫోన్ అని చెప్పేసి అంటాం. ఇది ఏం చేస్తుంది అంటే ఈ డివైస్ ఏవైతే మనం మాట్లాడుతున్నప్పుడు సౌండ్ వేవ్స్ జనరేట్ అవుతున్నాయో ఆ సౌండ్ వేవ్స్ మొత్తాన్ని ఇది క్యాప్చర్ చేసి ఎలక్ట్రికల్ సిగ్నల్స్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ వెళ్ళి లోపల డిజిటల్ ఫార్మాట్లో స్టోర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతున్నప్పుడు సౌండ్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఈ సౌండ్ వేవ్స్ అనేవి ఈ మైక్రోఫోన్ ఏం చేస్తుందంటే వాటిని క్యాప్చర్ చేసి ఎలక్ట్రికల్ సిగ్నల్స్లో కన్వర్ట్ చేసి ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేవి ఆ వైర్ ద్వారా పాస్ అయ్యి ల్యాప్టాప్లోని స్టోర్ అవుతున్నాయి. సో దిస్ ఇస్
ది వర్కింగ్ ఆఫ్ మైక్రోఫోన్ అనమాట. సో ఇది మెయిన్గా దేనికి యూజ్ చేస్తాము, కమ్యూనికేషన్కి యూజ్ చేస్తాము, రికార్డింగ్కి యూజ్ చేస్తాము, బ్రాడ్కాస్టింగ్కి యూజ్ చేస్తాము. సో దీని వర్కింగ్ కూడా సేమ్ నేను చెప్పాను కదా, సేమ్ అలానే ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి చూసేద్దాం లైక్ వర్కింగ్ ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ ఏంటంటే సౌండ్ వేవ్స్ అనేవి ఏం చేస్తుంది అంటే మనకి ఏవైతే ఎయిర్ ద్వారా సౌండ్ వేవ్స్ అనేవి ఎయిర్లోని ఏవైతే సౌండ్ వేవ్స్ ఉన్నాయో వాటి మొత్తాన్ని క్యాప్చర్ చేస్తుంది. ఇది ఈ క్యాప్చర్ ఎలా చేస్తుందంటే డైఫ్రామ్ అని చెప్పేసి ఒక ఎలిమెంట్ ఉంటుంది, లైక్ ఒక కాంపోనెంట్ ఉంటుంది అనమాట. ప్రతి మైక్రోఫోన్లో డైఫ్రామ్ అని చెప్పేసి ఒక కాంపోనెంట్ ఉంటుంది, ఒక థిన్ మెంబ్రెయిన్ అనమాట. ఈ థిన్ మెంబ్రెయిన్ వల్లే మన సౌండ్ మొత్తం క్యాప్చర్ అవుతుంది, అర్థమైందా? సో ఆ థిన్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో మన సౌండ్ వేవ్స్ మనం మాట్లాడుతున్నప్పుడు సౌండ్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో ఆ సౌండ్ వల్ల ఈ డైఫ్రామ్ థిన్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో కంటిన్యూస్గా మూవ్ అవుతుంది అనమాట. అది మూవ్ అవడం వల్ల ఏదైతే ఆ మూమెంట్ వల్ల కాజ్ అయ్యే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఉన్నాయో అవి ఫామ్ అవుతున్నాయి. సో ద కన్వర్షన్ ఇస్ నథింగ్ బట్ ఏదైతే డైఫ్రామ్ చూసారా ఇక్కడ ఏదైతే డైఫ్రామ్ వైబ్రేషన్స్ ప్రొడ్యూస్ చేస్తుందో ఆ డైఫ్రామ్ వైబ్రేషన్స్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్లోకి మనం కన్వర్ట్ చేస్తాం. దాట్ ఈస్ హౌ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఆర్ ఫార్మ్డ్. అంటే ఏంటి, మన డైఫ్రామ్ ఏదైతే ఉందో ఆ థిన్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో అది మూవ్మెంట్ అవ్వడం వల్లే మనకి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి అనమాట. అర్థమైందా? ఇది కన్వర్షన్. అవుట్పుట్ అంటే ఏంటి, జనరల్గా ఏవైతే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఉన్నాయో ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అన్ని మనం ల్యాప్టాప్లో కానీ ఎక్కడికక్కడ స్టోర్ అవుతాయి. ఆ స్టోర్ అయినవి అవుట్పుట్ కింద యాంప్లిఫైడ్, చూసారా, దీస్ సిగ్నల్స్ ఆర్ యాంప్లిఫైడ్, రికార్డ్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్. అంటే ఏంటి, ఈ మనం ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం స్టోర్ చేసుకోవచ్చు, ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు, యాంప్లిఫై అయ్యి మనం ఒక దగ్గర స్టోర్ చేసుకోవచ్చు. యాంప్లిఫై అంటే ఏంటి, లైక్ మన మాట్లాడి ఏవైతే స్టోర్ చేస్తామో ఆ రికార్డింగ్ని ఒక బెటర్ క్వాలిటీతో స్టోర్ చేయడాన్ని యాంప్లిఫికేషన్ అని చెప్పేసి అంటాం అనమాట. సో దాట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో దీని మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే డైరెక్షనాలిటీ. అంటే ఏంటి, ఇది సింగిల్ డైరెక్షన్ కానీ మల్టిపుల్ డైరెక్షన్ల నుంచి కానీ సౌండ్ని క్యాప్చర్ చేయగలదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మైక్స్ చూస్తాం కదా, ఏ మైక్స్ అయితే మనం యూజ్ చేస్తామో ఆ మైక్స్ ఏంటి, కొన్ని మైక్స్ ఉంటాయి ఓన్లీ 1 డైరెక్షనల్ మాత్రమే ఉంటాయి, కొన్ని ఏమొచ్చి 2 డైరెక్షన్స్ మాత్రమే ఉంటాయి, కొన్ని ఏమొచ్చి ఆల్ డైరెక్షన్స్ ఉంటాయి అనమాట. సో డైరెక్షనాలిటీ ఇస్ డిఫరెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్ అనమాట. ప్రతి డివైస్ సేమ్ డైరెక్షన్ ఉంటుందని ఏం లేదు. డిఫరెంట్ డివైజెస్లో డిఫరెంట్ యూజెస్ బట్టి డైరెక్షన్స్ అనేవి మారుతాయి. అంటే డిఫరెంట్ డైరెక్షన్స్లో నుంచి మనకి సౌండ్ అనేది క్యాప్చర్ అవుతుంది. నెక్స్ట్ ఏమొచ్చి ఫ్రీక్వెన్సీ రేంజ్. ఈ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఏంటి అంటే లో నుంచి హై పిచ్ సౌండ్స్ వరకు అన్నిటినీ క్యాప్చర్ చేస్తుంది అనమాట. సో ది మైక్రోఫోన్ క్వాలిటీ బట్టి లేకపోతే అది ఏ మైక్రోఫోన్ దాన్ని బట్టి కూడా వేరీ అవుతుంది అనమాట. అది కొంచెం హై క్వాలిటీ మైక్రోఫోన్ విత్ మంచి మైక్రోఫోన్ టైప్ అయి ఉంటే అది లో పిచెస్ని కూడా మంచిగా క్యాప్చర్ చేయగలదు అనమాట. అర్థమైందా? సో నెక్స్ట్ సెన్సిటివిటీ ఈజ్ నథింగ్ బట్, సెన్సిటివిటీ అంటే ఏంటి, మనం పిక్ చేసుకున్న సాఫ్ట్ సౌండ్స్ని కూడా అది మెజర్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వెరీ స్లోగా మాట్లాడుతున్నాను అనుకోండి, ఆ స్లో వాయిసెస్ని కూడా అది మెజర్ చేయగలదా లేదా అనేది సెన్సిటివిటీ ఈజ్ అబౌట్. సో ఒక మైక్రోఫోన్ అనేది ఎంత సాఫ్ట్ సౌండ్ అయినా లేకపోతే ఎంత హై పిచ్ సౌండ్ అయినా సరే అది క్యాప్చర్ చేయగలగాలి. దాట్ ఈస్ కాల్డ్ సెన్సిటివిటీ. డ్యూరబిలిటీ, ఆఫ్ కోర్స్ డ్యూరబుల్గా ఉండాలి, అంటే ఎక్కువ దాని లైఫ్ స్పాన్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట. నెక్స్ట్ నాయిస్ హ్యాండ్లింగ్. నాయిస్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి, జనరల్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నప్పుడు పక్క నుంచి ఏమైనా చిన్న సౌండ్స్ కానీ అవి కూడా క్యాప్చర్ అయ్యాయి అనుకోండి, వాటిని నాయిస్ అని చెప్పేసి అంటాం. ఏదైతే మనకి అన్నెసెసరీ వాయిసెస్ లేకపోతే అన్నెసెసరీ సరౌండింగ్స్లోని సౌండ్ వేవ్స్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతున్నాయో వాటిని కూడా క్యాప్చర్ చేస్తే వాటిని నాయిస్ అని చెప్పేసి అంటాం. ఈజీగా మనం నాయిస్ని హ్యాండిల్ చేయగలగాలి. అంటే ఏంటి, ఏవైతే అన్నెసెసరీ నాయిసెస్ ఉన్నాయో వాటిని రిమూవ్ చేయగలగాలి. నెక్స్ట్ అప్లికేషన్స్. వాట్ ఆర్ ది అప్లికేషన్స్ ఆఫ్ ది మైక్రోఫోన్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, కమ్యూనికేషన్ టైంలో యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్లోని వీడియో కాల్స్ అప్పుడు మనం యూజ్ చేస్తాం కదా, దాట్ ఈజ్ మైక్రోఫోన్. నెక్స్ట్ ఏమొచ్చి రికార్డింగ్కి యూజ్ చేస్తాం. రికార్డింగ్ అంటే మ్యూజిక్,
పాడ్కాస్ట్ గురించి కానీ, ఆడియో బుక్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నేను రికార్డింగ్ చేస్తున్నాను కదా, సో అది కూడా దీంట్లోకి వస్తుంది. నెక్స్ట్ బ్రాడ్కాస్టింగ్ అంటే ఏంటి? రేడియోస్ ద్వారా, టీవీస్ ద్వారా, లైవ్ పర్ఫార్మెన్సెస్లోని వీటిలో అన్నింటిలో కూడా మైక్రోఫోన్స్ని యూజ్ చేస్తాం. స్పీచ్ రికగ్నైజేషన్కి కూడా మనం అలెక్సా ఆర్ గూగుల్ అసిస్టెంట్ ఏదైతే ఉందో అది మైక్రోఫోన్ యొక్క యాక్సెస్ మనకు కంపల్సరీగా అడుగుతుంది. బికాస్ అది మైక్రోఫోన్ ద్వారానే మనకి వాయిస్ అనేది రికార్డ్ చేసి దాని తర్వాత దాన్ని అది ఇంటర్ప్రిట్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ సర్వేలెన్స్లో కూడా కొన్ని సెక్యూరిటీ సిస్టమ్స్ అనేవి మైక్రోఫోన్స్ని ఎనేబుల్, అంటే అవి మైక్రోఫోన్స్ని యూజ్ చేస్తారు, కొంతమంది యూజ్ చేయరు. జస్ట్ అంటే అది డిపెండ్స్ ఆన్ ది టైప్ ఆఫ్ సెక్యూరిటీ సిస్టమ్ యూ ఆప్ట్ ఫర్. అంటే మీరు ఏ సెక్యూరిటీ సిస్టమ్ అయితే, ఏ సర్వేలెన్స్కి ఏ సీసీటీవీ కెమెరా అయితే యూజ్ చేస్తారో కొన్నిట్లోని మైక్రోఫోన్ది ఉంటుంది, కొన్నిట్లో మైక్రోఫోన్ది ఉండదు. సో దాట్ ఈస్ సర్వేలెన్స్లో కూడా మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ మైక్రోఫోన్లోకి వద్దాం. దిస్ ఈస్ ది మెయిన్ పార్ట్స్ ఆఫ్ ది చాప్టర్ అనమాట. ఇప్పుడు దాకా నేను జస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చినట్టే, బికాస్ ఆడియో సిస్టమ్స్ అండ్ మైక్రోఫోన్స్ ఆర్ నాట్ ఇన్ ది లైక్ మెయిన్ సిలబస్లో, అది సిలబస్లో అది లేదు, కానీ మైక్రోఫోన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మైక్రోఫోన్స్ టైప్స్ ఆఫ్ మైక్రోఫోన్స్ని కార్బన్ మైక్రోఫోన్ ఒకటి, మూవింగ్ కాయిల్ మైక్రోఫోన్ ఒకటి, కార్డ్లెస్ మైక్రోఫోన్ ఒకటి ఉంటుంది అనమాట. 3 టైప్స్ ఉంటాయి, అంటే మన దాంట్లో 3 టైప్స్ ఇచ్చారు. సో ఫస్ట్ కార్బన్ మైక్రోఫోన్, మనకి పేరులోనే అర్థమైపోతుంది. కార్బన్ మైక్రోఫోన్ అంటే ఏం చేస్తుంది అంటే, సౌండ్ వేవ్స్ ఏవైతే మనం ఉంటుందో సౌండ్ వేవ్స్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్లోకి కన్వర్ట్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తున్నాము? కార్బన్ గ్రాన్యూల్స్ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, మనం కార్బన్ గ్రాన్యూల్స్ని యూజ్ చేసుకొని మనం సౌండ్ వేవ్స్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్లోకి కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. సో దిస్ ఈస్ వాట్ కార్బన్ మైక్రోఫోన్ ఇస్. మైక్రోఫోన్ ఏం చేస్తుంది అంటే, కార్బన్ గ్రాన్యూల్స్ ఒక మూమెంట్ వల్ల మనం, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఆ సౌండ్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సౌండ్ వేవ్స్ వల్ల కార్బన్ గ్రాన్యూల్స్ అనేవి మూవ్ అవుతాయి అనమాట. ఆ మూవ్ అవడం వల్ల ఏదైతే మనకి వోల్టేజ్ డ్రాపింగ్ అది అవుతుందో, ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ వల్ల ఏదైతే చేంజ్ ఇన్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అవుతుందో దానివల్ల క్రియేట్ అయిన సిగ్నల్స్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అని చెప్పేసి అంటాం అనమాట. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇది మీరు చదవండి, నేను మీకు ఈజీగా ఈ డయాగ్రామ్ ద్వారా మీకు అర్థమయ్యేలా చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన మైక్రోఫోన్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇది ఒక ప్రొటెక్టివ్ లేయరింగ్ అనమాట. మనకి చూసారా, మనకి ఏంటి, ఒక మైక్ పైన ఒక కవరింగ్, ఒక కొంచెం మౌంట్ లా ఇలా ఉంటుంది కదా, లైక్ హీప్ లాగా. సో దాట్ ఈస్ దిస్ ప్రొటెక్టివ్ లేయర్ అనమాట. ఇది ప్రొటెక్టివ్ లేయర్. ఇక్కడ 2 స్ప్రింగ్స్ ఉన్నాయి, ఇక్కడ అండ్ ఇక్కడ స్ప్రింగ్స్ ఉన్నాయి. ఆ 2 స్ప్రింగ్స్ మధ్య ఒక థిన్ మెంబ్రెయిన్ లా ఉంది. దిస్ థిన్ మెంబ్రెయిన్ ఇస్ నథింగ్ బట్ ది డైఫ్రామ్. ఈ డైఫ్రామ్ చెప్పాను కదా, థిన్ మెంబ్రెయిన్ లా ఉంటుంది. డైఫ్రామ్ అనేది ఎప్పుడైతే మన సౌండ్ వేవ్స్ వచ్చి దానికి హిట్ అవుతాయో ఆ డైఫ్రామ్ అనేది మూవ్ అవుతుంది అని చెప్పేసి అన్నాను కదా. సో దిస్ ఇస్ దట్ డైఫ్రామ్. ఆ డైఫ్రామ్ ఏమొచ్చి ఒక మెటల్ పిస్టన్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ మెటల్ పిస్టన్ ఏమొచ్చి మూవబుల్ మెటల్ ప్లేట్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ మూవబుల్ మెటల్ ప్లేట్ కిందన ఏవైతే ఈ చిన్న గ్రాన్యూల్స్ లా ఉన్నాయో దాట్ ఈస్ ఫైన్ కార్బన్ గ్రాన్యూల్స్ అనమాట. అర్థమైందా? సో ఈ ఫైన్ గ్రాన్యువల్స్ ఏదైతే లోవర్ ఫిక్స్డ్ ప్లేట్ ఉందో దాంతో ఇక్కడ బ్యాటరీతో కనెక్ట్ అయ్యి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఇంక ఇక్కడ నుంచి జస్ట్ నార్మల్గా ఇక్కడ కనెక్ట్ అయ్యి అవుట్పుట్కి ఉంటుంది అనమాట. ఇది ఇన్సులేటర్ అనమాట. అంటే ఇక్కడ ఏమొచ్చి ఏం కరెంట్ పాస్ అవ్వదు. సో దిస్ ఇస్ ది ఇన్సులేటర్. సో మనకి దీని వర్కింగ్ నేను చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ఎప్పుడైతే మనం మాట్లాడతామో, ఈ వర్కింగ్ మొత్తం నేను చెప్తున్నాను మీకు చూడండి. సో మనం ఎప్పుడైతే మాట్లాడతామో, మనం మాట్లాడుతున్నప్పుడు మన వాయిస్ అనేది ఏం చేస్తుంది, ఒక టైనీ ప్రెషర్ వేవ్స్ని ఎయిర్లోని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ ప్రొడ్యూస్ చేసిన వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వేవ్స్ ఏమొచ్చి ఇలా ఇందులో నుంచి ఇలా లోపలికి వెళ్ళి ఈ టైనీ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో ఈ టైనీ మెంబ్రెయిన్కి హిట్ అవుతాయి. సో మనం ఎప్పుడైతే ఇక్కడ నుంచి మనం వాయిస్ అనేది ఇక్కడ నుంచి ఇన్పుట్ కింద వస్తుంది, మన వేవ్స్ ఏవైతే ఉన్నాయో సౌండ్ వేవ్స్, ఆ సౌండ్ వేవ్స్ ఇలా ఇన్పుట్ కింద వచ్చి ఈ టైనీ మెంబ్రెయిన్కి తగులుతాయి. ఈ టైనీ మెంబ్రెయిన్ చెప్పాను కదా, థిన్ మెంబ్రెయిన్ అనేది మూవబుల్ కాబట్టి ఆ థిన్ మెంబ్రెయిన్కి తగలడం వల్ల ఇది ఇలా మూవ్ అవుతుంది.
అర్థమైందా? ఆ హిట్ అయినప్పుడు మన ప్రెషర్ ఆఫ్ వాయిస్ అదే సౌండ్ వేవ్స్ ఒక ప్రెషర్ వల్ల ఇదనేది మూవ్ అవుతుంది. ఇది మూవ్ అవుతున్నప్పుడు ఈ లోపల ఉన్న కార్బన్ పార్టికల్స్ ఏమవుతాయి? అవి కూడా మూవ్ అవుతాయి కదా! సో, అవి కూడా మూవ్ అవ్వడం వల్ల ఇక్కడ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం గట్టిగా వాయిస్ ఇచ్చినప్పుడు ఇది కొంచెం కిందకి ప్రెస్ అయ్యి ఈ కార్బన్ గ్రాన్యువల్స్ అన్నీ ఏంటి ఇలా ప్రెస్ అవుతాయి. ఇలా ప్రెస్ అయినప్పుడు ఒక టైట్ కార్బన్ మాలిక్యూల్స్‌కి మధ్య టైట్‌గా కాంబినేషన్ అవుతుంది కదా! అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అన్నీ కొంచెం టైట్‌గా ప్యాక్ అయిపోతాయి. సో, ఇలా అయినప్పుడు చూడండి ఇక్కడ టైట్‌గా గ్రాన్యూల్స్ అనేవి టైట్‌గా మనకి అయినప్పుడు మనకి లోవర్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అనేది ఫార్మ్ అవుతుంది. అదే లూజ్‌గా కొంచెం గ్రాన్యూల్స్ ఉన్నప్పుడు హై ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అనేది చేంజ్ అవ్వడం వల్లే మనకి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేవి ఫార్మ్ అవుతున్నాయి. అంటే మీకు చెప్తాను చూడండి. మనకి ఇక్కడ గ్రాన్యూల్స్ మూవ్ అవుతున్నాయి కదా! ఇక్కడ గ్రాన్యూల్స్ మూవ్ అవుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేట్ అనేది కొంచెం గట్టిగా ప్రెస్ అయింది. సో, ఈ గ్రాన్యూల్స్ అన్నీ ఏంటి గట్టిగా కంప్రెస్ అయ్యాయి. సో, అలాంటప్పుడు ఏమవుతుంది? వాటిల మధ్య రెసిస్టెన్స్ అనేది చాలా హైగా ఉంటుంది కదా! ఎక్కువ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఫార్మ్ అయిపోవడం వల్ల ఇక్కడ ఈ మెటల్ దానికి మనం బ్యాటరీని కనెక్ట్ చేసాం కాబట్టి దాంట్లో వోల్టేజ్ డిఫరెన్స్ అంటే రెసిస్టెన్స్ డిఫరెన్స్ వస్తుంది కదా! రెసిస్టెన్స్ ప్రెషర్ వస్తుంది కదా! ఆ రెసిస్టెన్స్ చేంజ్ వల్ల మనకి కొన్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. సో, దాట్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఆర్ నథింగ్ బట్ అవర్ కన్వర్టెడ్ సౌండ్ వేవ్స్. ఏవైతే సౌండ్ వేవ్స్ మనం ప్రొడ్యూస్ చేసామో ఆ సౌండ్ వేవ్స్‌ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌లోకి కన్వర్ట్ చేసిందనమాట. సో, దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. నెక్స్ట్ కరెంట్ వేరియేషన్ చెప్పాను కదా! డీసీ బ్యాటరీని మనం సర్క్యూట్‌లోని యాడ్ చేస్తాము. ఎందుకు అంటే మనకి అది రెసిస్టెన్స్ అప్ అండ్ డౌన్ అవుతున్నప్పుడు గ్రాన్యువల్స్‌లో ఉన్న కరెంట్ కూడా మనకి అప్ డౌన్ అవుతుంది. సో, వాటిల మధ్యలో మనకి డిఫరెన్స్ ఏదైతే వస్తుందో దాని ద్వారానే మనకి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేవి ఫార్మ్ అవుతాయన్నమాట. సో, ద ఎలక్ట్రికల్ కాపీ ఆఫ్ యువర్ వాయిస్ ఇదేంటి అంటే చెప్పాను కదా! మనకి కరెంట్ అనేది చేంజ్ అవుతది కదా! అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెసిస్టెన్స్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది కదా! దాంట్లోన రెసిస్టెన్స్ చేంజ్ అవ్వడం వల్ల ఏవైతే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఫార్మ్ అవుతాయో అవి కంప్లీట్‌గా మన వాయిస్ ప్యాటర్న్‌ని మ్యాచ్ అవుతాయన్నమాట. సో, that is how this is how the carbon microphone works అన్నమాట. సో, ఇది తర్వాత ఈ ఏదైతే వేరియింగ్ కరెంట్ ఏదైతే మనకి ఎలక్ట్రికల్ సిగ్నల్ ఫార్మ్ అయిందో అది తర్వాత ట్రాన్స్ఫార్మ్ అయ్యి యాంప్లిఫై చేసుకొని దాన్ని ఎక్కడో దగ్గర మనం స్ట్రెయిట్‌గా స్పీకర్ ద్వారా మనకి అవుట్‌పుట్ కింద ఇచ్చేయొచ్చు. లేకపోతే దాన్ని ఎక్కడో దగ్గర మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో, ఇది మైక్రోఫోన్. సో, ఇది మాక్సిమం మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే టెలిఫోన్‌లోని ఇంకా పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్స్‌లోని యూజ్ చేస్తాము. దీని యూజ్ చాలా తగ్గిపోయింది చూడండి. దీని లిమిటేషన్స్ ఏంటంటే చాలా లెస్ సౌండ్ క్వాలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇంకా నాయిస్ అనేది ఎక్కువ క్యాప్చర్ చేసేస్తుంది. సో, అందుకే ఇది మనం యూజ్ చేయడం జనరల్‌గా మానేసాము. ఇది ముందెప్పుడో యూజ్ చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఇది యూజ్ చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి మూవింగ్ కాయిల్ మైక్రోఫోన్. సో, దీన్ని డైనమిక్ మైక్రోఫోన్ అని కూడా అంటాము. మనం చూసుకోండి జాగ్రత్తగాన. మనకి ఎప్పుడైతే క్వెషన్స్ వస్తాయి కదా! మనకి సెమ్‌లోని అప్పుడు ఏమొచ్చి వాడు డైరెక్ట్‌గా మూవింగ్ కాయిల్ మైక్రోఫోన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అనడు. వాడు కంపల్సరీగా డైనమిక్ మైక్రోఫోన్ గురించి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అంటాడు. సో, అందుకే దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ అ డైనమిక్ మైక్రోఫోన్. గుర్తుపెట్టుకోండి మూవింగ్ కాయిల్ మైక్రోఫోన్ ఈస్ ఆల్సో నోన్ యాస్ డైనమిక్ మైక్రోఫోన్. సో, జనరల్‌గా ఈ డైనమిక్ మైక్రోఫోన్ ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్‌ని యూజ్ చేసుకుంటుంది. మెయిన్‌గా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్‌ని యూజ్ చేసుకొని సౌండ్ వేవ్స్‌ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. చూడండి ఇక్కడ. సో, this is the type of microphone that converts sound waves into electrical signals using electromagnetic induction యూజ్ చేసుకొని మనకి ఏవైతే సౌండ్ వేవ్స్ ఉన్నాయో వాటిని ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌లోకి కన్వర్ట్ చేస్తుందన్నమాట. సో, దీంట్లో జనరల్‌గా ఏమవుతుంది మనకి మ్యాగ్నెట్ అనగానే మనకేం తెలుసు నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటాయి. సో, అదొక మ్యాగ్నెట్. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌లోని మనకి మధ్యలో ఎప్పుడైనా మూవ్‌మెంట్ చేంజెస్ వచ్చిందంటే అప్పుడు మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా! సో, అలా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్‌ని యూజ్ చేసుకొని ఇది ఏం చేస్తుంది సౌండ్ వేవ్స్‌ని ఎలక్ట్రికల్ వేవ్స్‌లోకి కన్వర్ట్ చేస్తుంది. సో, ఇక్కడ చూడండి ఇక్కడ ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ డయాగ్రామ్ మీకు గీసాను. సారీ కొంచెం అర్థం కాకపోతే ఏమనుకోకండి. నాకు డ్రాయింగ్ కొంచెం
బ్యాడ్ అనమాట. సో ఇది మన మైక్రోఫోన్ అనుకోండి, ఇది సేమ్ టు సేమ్ ప్రొటెక్టివ్ లేయర్. ఎప్పుడు మనకి ఎప్పుడో ఒక హీప్ లా ఉంటుంది కదా మనకి మైక్లోని, సో సేమ్ అదే ప్రొటెక్టివ్ లేయర్ అనమాట. సో దీనికి కూడా డైఫ్రామ్ ఉంటుంది. ప్రతి మైక్రోఫోన్కి డైఫ్రామ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా ఉంది చూడండి, ఇది డైఫ్రామ్, థిన్ మెంబ్రెయిన్, అది స్ప్రింగ్స్ ద్వారా ఇక్కడ కనెక్ట్ అయి ఉంది. ఆ డైఫ్రామ్ కి ఇక్కడ ఒక మూవింగ్ కాయిల్ ఉందన్నమాట. లైక్ ఇలా కాయిల్ ఉంటుంది కదా, ఆ కాయిల్ అనేది దీనికి అటాచ్ అయి ఉంటుంది. ఇక్కడ ఇది నార్త్, ఇది సౌత్, ఇది నార్త్. మనకు జనరల్గా ఎప్పుడు ఏం తెలుసు, మనకి ఎలక్ట్రికల్ వేవ్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడికి, అంటే మ్యాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అవుతాయి, నార్త్ నుంచి సౌత్కి ట్రావెల్ అవుతాయి. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ నార్త్ నుంచి సౌత్కి ట్రావెల్ అవుతుంది, ఇక్కడ నార్త్ నుంచి ఇక్కడికి సౌత్కి ట్రావెల్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం ఎప్పుడైతే ఇక్కడ నుంచి సౌండ్ వేవ్స్ ని ఇన్పుట్ కింద ఇస్తామో, ఇది వెళ్ళి ఈ థిన్ మెంబ్రెయిన్ ని టచ్ అవుతుంది, అంటే అది ఈ థిన్ మెంబ్రెయిన్ ని మూవ్ చేస్తుంది. మన సౌండ్ వేవ్స్ అనేవి థిన్ మెంబ్రెయిన్ ని మూవ్ చేస్తుంది. ఈ థిన్ మెంబ్రెయిన్ మూవ్ అవడం వల్ల ఏంటి, ఈ రెండు మూవింగ్ కాయిల్స్ ఉన్నాయి కదా అవి కూడా మూవ్ అవుతాయి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను ప్రెషర్ ఇస్తే ఇది ఇలా కిందకు మూవ్ అవుతే, ఇవి కూడా ఈ మ్యాగ్నెటిక్ దాంట్లోని కిందకు మూవ్ అవుతాయి కదా. సో ఇప్పుడు ఎప్పుడైతే ఆ కాయిల్స్ అనేవి మూవ్ అయ్యాయో, ఇక్కడ నుంచి ఇక్కడికి పాస్ అవుతున్న మ్యాగ్నెటిక్ వేవ్ ఏదైతే ఉందో అందులో చేంజ్ వచ్చింది కదా. సో మ్యాగ్నెటిక్ వేవ్ లోని ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ వచ్చింది కదా. సో మనకి దాంట్లో చేంజ్ ఏదైతే ఆ పర్మనెంట్ మ్యాగ్నెటిక్ లైన్స్ లోని ఏదైతే మనకి వోల్టేజ్ డిఫరెన్స్ వస్తుందో, లేకపోతే ఏదైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ డిఫరెన్స్ వస్తుందో, దాని వల్ల మనకి ఫామ్ అవుతుంది ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వర్కింగ్ చూడండి, ఈజీగా చెప్పేస్తాను. మన వాయిస్ అనేది సౌండ్ వేవ్స్ ని క్రియేట్ చేస్తుంది. ఆ సౌండ్ వేవ్స్ వచ్చి ఈ డైఫ్రాగ్రామ్ ని, అదే థిన్ డైఫ్రామ్ ని హిట్ అవుతాయి. ఆ హిట్ అవ్వడం వల్ల ఏంటి, ఆ కాయిల్స్ అనేవి మూవ్ అవుతాయి. ఆ టైనీ కాయిల్ ఆఫ్ వైర్ ఏవైతే ఉన్నాయో అవి ముందుకి వెనక్కి వైబ్రేట్ అవుతూ ఉంటాయి. మనకి ఏదో డైఫ్రామ్ మూవ్ అయినట్టే సేమ్ టు సేమ్ అవి కూడా మూవ్ అవుతాయి. జనరల్ గా మనకి ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని మనం ఆల్రెడీ అరేంజ్ చేసాము పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ని యూజ్ చేసుకొని. సో పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఏం చేస్తే నార్త్ నుంచి సౌత్ కి ట్రావెల్ అవుతూ ఉంటాయి కంటిన్యూస్ గా. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ కాయిల్ అనేది మూవ్ అయిందో అప్పుడు ఏమైంది, అదేమొచ్చి మన మ్యాగ్నెటిక్ లైన్స్ ఏవైతే మనకి వెళ్తున్నాయో నార్త్ నుంచి సౌత్ కి, వాటిని కట్ చేస్తుంది. వాటిని కట్ చేయడం వల్ల మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఆ కాయిల్ వల్ల. సో అదే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ వోల్టేజ్ ఎలక్ట్రికల్ సిగ్నల్ ని జనరేట్ చేస్తుంది. సో అది జనరేట్ చేయడం వల్ల మనకి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేవి ఇండ్యూస్ అవుతాయి. సో ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఇస్ ద ఎగ్జాక్ట్ కాపీ ఆఫ్ అవర్ సౌండ్ ప్యాటర్న్. మనం ఏదైతే సౌండ్ వేవ్ ని ప్రొడ్యూస్ చేస్తామో దానికి ఎగ్జాక్ట్ కాపీ అనమాట ఫామ్ అవుతుంది. సో ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ని మళ్ళీ యాంప్లిఫై చేసి మిక్స్ చేసుకొని, లేకపోతే స్పీకర్ ద్వారా మనం డైరెక్ట్ గా బయటికి పుష్ చేసుకోవచ్చు, లేకపోతే స్టోర్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ హౌ దిస్ ఏంటి డైనమిక్ మైక్రోఫోన్ వర్క్స్. సో దీని మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే దీనికి ఎక్స్టర్నల్ పవర్ ఏం అక్కర్లేదు, బికాస్ ఆల్రెడీ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ లోపల ఉన్నాయి కాబట్టి కంటిన్యూస్ గా అవి నార్త్ నుంచి సౌత్ ట్రావెల్ అవుతూనే ఉంటాయి. మూవ్మెంట్ వల్ల మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేది అవుతూ ఉంటుంది. సో దానివల్ల మనకి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ లో కన్వర్ట్ అయిపోతుంటాయి కదా. సో దీనివల్ల ఏంటి అంటే మనకి ఎక్స్టర్నల్ గా పవర్ ఏమి మనం యూజ్ చేయక్కర్లేదు. నెక్స్ట్ ఇది సౌండ్ వేవ్స్ ని బాగా క్యాప్చర్ చేస్తుంది అనమాట. ఇంక ఇది డ్యూరబుల్ అండ్ రిలయబుల్ కూడా. సో దిస్ ఇస్ అబౌట్ ది డైనమిక్ మైక్రోఫోన్. ఇప్పుడు మనం కార్డ్లెస్ మైక్రోఫోన్ గురించి, అదే వైర్లెస్ మైక్రోఫోన్ గురించి నేర్చుకుందాం. సో చెప్పాను కదా, కార్డ్లెస్ మైక్రోఫోన్ అనే కాదు, మనకి ఎగ్జామ్లోని వైర్లెస్ మైక్రోఫోన్ అని కూడా అడగచ్చు. సో వైర్లెస్ మైక్రోఫోన్ is nothing but cordless microphone. So a cordless microphone is a type of microphone that transmits audio signals without a physical cable. So మనకి వైర్లెస్ అనగానే అర్థమైపోవాలి దట్ మనకి ఫిజికల్ కేబుల్ ఏమీ యూజ్ చేయకుండా మనకి సిగ్నల్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన బ్లూటూత్లో ఎలా అవుతుంది, మనకి ఏ ఫిజికల్ వైర్ లేకుండా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఫైల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కదా, సేమ్ లాజిక్ ని ఇక్కడ యూజ్ చేశారు. వైర్లెస్ మైక్రోఫోన్ అంటే ఏంటి, మనకి ఏ ఫిజికల్ వైర్ లేకుండా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఆడియోని ట్రాన్స్మిట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. సో దీంట్లో ఏంటి చూడండి,
instead it uses radio waves, Bluetooth and infrared signals to send the sound from microphone to a receiver. మనం ఒక రిసీవర్ కనెక్ట్ చేసుకుంటాము ఆ డివైస్ని, అదే మైక్రోఫోన్ని. ఆ మైక్రోఫోన్లోని మనం మాట్లాడుతున్నప్పుడు ఆడియో సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా ఆ రిసీవర్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ రిసీవర్ నుంచి ఏదో ఒక డివైస్ కనెక్ట్ చేసుకుంటాము. ఆ డివైస్ అనేది మనకి ఏవైతే సౌండ్ వేవ్స్ ఉన్నాయో వాటిని బయటకు ప్రొడ్యూస్ చేసి చూపిస్తుంది. సో దిస్ ఇస్ కార్డ్లెస్ మైక్రోఫోన్. సో జనరల్గా ఈ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. మనకి ఒక కార్డ్లెస్ మైక్రోఫోన్లోని మనం ఏవైతే ఆడియో సిగ్నల్స్ని ఇన్పుట్ కింద ఇస్తామో కదా, ఆ ఆడియో సిగ్నల్స్ ఏంటంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఏదైతే సౌండ్ ప్రొడ్యూస్ అవుతుందో అవే ఆడియో సిగ్నల్స్ వెళ్ళి చూడండి, ఇక్కడ చూడండి, సౌండ్ వేవ్ స్ట్రైక్స్ ది మైక్రోఫోన్ ఒక డయాఫ్రాగ్రామ్ని అది స్ట్రైక్ చేస్తుంది. ఆ స్ట్రైక్ చేసిన తర్వాత ఏమవుతుంది, అదేమొచ్చి ఒక స్మాల్ ఎలక్ట్రికల్ ఆడియో సిగ్నల్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో అవి జనరల్గా కొన్ని వీక్ ఉండొచ్చు, కొన్ని ఏమొచ్చి నాయిస్ కంటైన్ చేసి ఉండొచ్చు. సో అందుకే మనం ప్రీ యాంఫసిస్ చేస్తాం. ప్రీ యాంఫసిస్ అంటే ఏంటి అంటే మనం ఏదైతే ఆడియో సిగ్నల్స్ ఉన్నాయో వీక్ ఆడియో సిగ్నల్స్ని దాన్ని స్ట్రాంగ్ చేయడానికి, అంటే మనం చూడండి ఇక్కడ బూస్ట్ హైయర్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, మనకి ఏదైతే ఇన్పుట్ ఉందో ఇన్పుట్ కానీ కొంచెం వీక్గా ఉన్నాయనుకో సిగ్నల్స్, వాటిని హై ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ కింద మారుస్తుంది అనమాట. మార్చి దాన్ని ఇంప్రూవ్ క్లారిటీ ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఇంక మనకి నాయిస్ రిడ్యూస్ చేసి దాన్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇప్పుడు యాంప్లిఫైర్ ఏం చేస్తుంది అంటే మనకి సిగ్నల్ ఒక స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ మాడ్యులేటర్ ఏం చేస్తుంది అంటే మాడిఫైస్ ది క్యారియర్ సిగ్నల్. అంటే ఏంటి చూడండి, మనకి ఆడియో సిగ్నల్ కంబైన్ విత్ క్యారియర్ సిగ్నల్ రేడియో వేవ్. అంటే ఏంటి, మనకి ఏదైతే మనం చూసారా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫార్మ్ చేయాలి అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ బ్లూటూత్ అనుకోండి, బ్లూటూత్కి ఒక టైప్ ఆఫ్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే ఏంటి, మనకి ఇంత ఫ్రీక్వెన్సీ ఉంటేనే ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి మారుతుంది. దట్ ఈస్ కాల్డ్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ. అంటే ఏంటి, మనకి ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసినప్పుడు రెండిటి మధ్య ఫ్రీక్వెన్సీ అనేది ఒక పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీ ద్వారానే మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో దాట్ ఈస్ కాల్డ్ యాజ్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఆర్ రేడియో వేవ్ ఫ్రీక్వెన్సీ అనమాట. సో మనం ఇది మాడ్యులేటర్ ఏం చేస్తుంది, ఆడియో సిగ్నల్ ఏదైతే ఉందో మనం ఏ క్యారియర్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ క్యారియర్ ఫ్రీక్వెన్సీలోకి కన్వర్ట్ చేస్తుంది. అంటే రేడియో వేవ్స్ కింద అంటే అంటే రేడియో వేవ్స్ కింద మనం ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నాం అనుకో, ఆ క్యారియర్ ఫ్రీక్వెన్సీలో కన్వర్ట్ అవుతుంది. అదే బ్లూటూత్ యూజ్ చేద్దాం అనుకుంటే బ్లూటూత్ క్యారియర్ ఫ్రీక్వెన్సీలో కన్వర్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ట్రాన్స్మిటర్ ఏంటి, ఇక్కడ ఉంది కదా ట్రాన్స్మిటర్ ఏం చేస్తుంది అంటే ఆ ఆడియో సిగ్నల్స్ని రిసీవర్కి పంపించడానికి యూజ్ చేస్తాం అనమాట ట్రాన్స్మిషన్కి. అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి సిగ్నల్స్ని పంపించడానికి ట్రాన్స్మిటర్ని యూజ్ చేస్తాం. రిసీవర్ ఏం చేస్తుంది, రిసీవర్ ఏమొచ్చి మన ట్రాన్స్మిటర్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ ట్రాన్స్మిటర్ ఏదైతే మనకి పంపిస్తుందో ఆడియో వేవ్స్ వాటిని ఇది రిసీవ్ చేసుకుంటుంది అనమాట. రిసీవ్ చేసుకున్న దాన్ని దీన్ని డీమాడ్యులేట్ చేసుకుంటారు. అంటే ఏంటి, అది ఏదైతే ఇన్పుట్ కింద వచ్చిందో అది క్యారియర్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది కదా, క్యారియర్ ఫ్రీక్వెన్సీని మళ్ళీ ఆడియో సిగ్నల్లో కన్వర్ట్ చేసుకొని కొంచెం యాంప్లిఫై చేసుకుంటారు. యాంప్లిఫై అంటే ఏంటి, అదే కొంచెం సిగ్నల్స్ అది మనం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మధ్యలో సిగ్నల్స్ అనేవి కొన్ని పోయినా కొంచెం వీక్ అయిపోయినా సరే వాటిని కొంచెం బెటర్గా చేసుకోవడానికి ట్రై చేస్తుంది. డీఎంఫసిస్ ఏం చేస్తుంది, ఫ్రీక్వెన్సీని పెంచి మనకి ఒరిజినల్ న్యాచురల్ సౌండ్ క్వాలిటీని ఇస్తుంది అనమాట. ఇచ్చిన తర్వాత దాన్ని మనం లౌడ్ స్పీకర్స్ కనెక్ట్ చేసుకుని డైరెక్ట్గా లౌడ్ స్పీకర్స్ అనేవి బయటికి ఆ వాయిస్ మొత్తం లౌడ్ స్పీకర్ ద్వారా మనకి బయటికి వినిపిస్తుంది అనమాట. సో దిస్ ఈస్ హౌ కార్డ్లెస్ వైర్లెస్ మైక్రోఫోన్ వర్క్స్ అనమాట. సో ఇది అయింది కదా. సో దీని అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం మనకు తెలిసిందే కదా. స్టేజ్ పర్ఫార్మెన్సెస్లో సింగర్స్, మ్యూజిషియన్స్ వీళ్ళందరూ ఏంటి కార్డ్లెస్ది యూజ్ చేస్తారు. ఎవరు ఇప్పుడు ఈ మధ్య వైర్ది యూజ్ చేయట్లేదు, అందరూ కార్డ్లెస్ ఆర్ వైర్లెస్ మైక్రోఫోన్స్ని యూజ్ చేస్తున్నారు. సో సింగర్స్, మ్యూజిషియన్స్, యాక్టర్స్, పబ్లిక్ స్పీకింగ్లో యూజ్ చేస్తాము, తర్వాత బ్రాడ్కాస్ట్లో యూజ్ చేస్తాము, స్పోర్ట్స్ అండ్ ఈవెంట్స్లో యూజ్ చేస్తాము, వర్షిప్ ప్లేసెస్, టెంపుల్స్, చర్చెస్లోని ఈ మధ్య టెంపుల్స్లో అన్నిట్లో ఏంటి పంతులు గారు మైక్ పట్టుకొని కదా చెప్పేస్తున్నారు మంత్రాలు అవన్నీ. సో దానికి తర్వాత ఫిల్మ్ అండ్ మీడియాలోని మీటింగ్స్ అండ్ ఆఫీసెస్లో కూడా యూజ్ చేస్తాం అనమాట. టూర్ గైడ్స్లో కూడా యూజ్ చేస్తున్నాం. దీని అడ్వాంటేజ్ ఏంటి,
మనకి క్లియర్గా అర్థమవుతుంది. వైర్లెస్లో మనకి మెయిన్గా అడ్వాంటేజ్ ఏంటి అంటే మొబిలిటీ అంటే ఏంటి, దీనికి ఏంటి వైర్ ఏమొచ్చి ఇంతే లెంత్ ఉందనుకోండి, అక్కడ దాకే నడచ్చు, దానికి మించి నడుస్తే ఆ వైర్ అనేది వైర్ తెగిపోతుంది, లేదా వైర్ ఏమొచ్చి ఓపెన్ అయిపోతుంది అని చెప్పేసి ఉంటాయి కదా రిస్ట్రిక్షన్స్. అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు, ఫ్రీగా ఈజీగా మనం ఎలా పడితే అలా మూవ్ అవ్వచ్చు. ఇట్ ఈస్ ఆల్సో కన్వీనియంట్. సో వైర్స్ అవి ఏమీ ఉండవు కాబట్టి ఎక్కువ మెస్ అనేది ఉండదు అనమాట. నెక్స్ట్ సేఫ్టీ. సో దీంట్లో సేఫ్టీ ఏంటి అనుకుంటున్నారా? దీంట్లో సేఫ్టీ గురించి ఏం చెప్తున్నారంటే, మనకి వైర్స్ అనేవి ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనకి కాలు మధ్యలో ఇరుక్కొని మనం పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కానీ కార్డ్లెస్లో అయితే వైరే ఉండదు కదా, సో అలాంటి బాధే ఉండదు. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ ఏంటి అంటే, మనకి లార్జ్ ఏరియాస్లో సూటబుల్ ఫర్ లార్జ్ ఏరియాస్ వేర్ రన్నింగ్ కేబుల్స్ ఇస్ డిఫికల్ట్. ఎక్కడెక్కడైతే కేబుల్స్ని అటాచ్ చేసి అన్ని చేయడం కష్టమో అలాంటి ప్లేసెస్లో చాలా మంచి ఫ్లెక్సిబుల్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ ప్రొఫెషనల్ అపిరియన్స్ ఇస్తుంది. ఆ వైర్స్ అవన్నీ కనిపించుకుంటే స్టేజ్ మొత్తం వైర్లే ఉంటే ఎలా ఉంటుంది, బాగోదు కదా. సో అవన్నీ లేకుండా ప్రొఫెషనల్ అపిరియన్స్ అనేది ఇస్తుంది. మల్టిపుల్ యూజెస్ ఎక్కడ అంటే మల్టిపుల్ వేస్లోని కనెక్ట్ చేసుకోవచ్చు, స్పీకర్స్కి, రికార్డింగ్ సిస్టమ్స్కి, దేనికి పడితే దానికి బ్లూటూత్ ద్వారా కానీ ఏదో ద్వారా కానీ మనం ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదేంటి కింద పైకి వెళ్ళిపోయింది, గాడ్. సో ఇది కొంచెం పైకి కిందికి అయింది, సో మీకు చెప్తానులేండి. సో గుడ్ సౌండ్ క్వాలిటీ గురించి యూజ్ చేస్తాం అనమాట. సో మనకి ఇక్కడతోని మైక్రోఫోన్స్ కంప్లీట్ అయిపోయాయి కదా. 3 టైప్స్ ఆఫ్ మైక్రోఫోన్స్. ఏమేమి మైక్రోఫోన్స్ నేర్చుకున్నాం మనము? ఒకటి కార్బన్ మైక్రోఫోన్, ఒకటి ఏమొచ్చి డైనమిక్ మైక్రోఫోన్, ఇంకోటి ఏమొచ్చి కార్డ్లెస్ మైక్రోఫోన్ ఆర్ వైర్లెస్ మైక్రోఫోన్. సో ఈ మూడింటిని మనం మంచిగా నేర్చేసుకున్నాము. సో ఇప్పుడు లౌడ్ స్పీకర్స్ గురించి, అంటే ఏవైతే మనకి అవుట్పుట్ ఇస్తాయి కదా వాటి లౌడ్ స్పీకర్స్ గురించి మనం మాట్లాడుకుందాము. సో లౌడ్ స్పీకర్స్లో మెయిన్గా టూ లౌడ్ స్పీకర్స్ గురించి మనం నేర్చుకుంటాము. ఒకటి డైరెక్ట్ రేడియేటింగ్ ఒకటి, ఇంకోటి హార్న్ లౌడ్ స్పీకర్ ఒకటి. సో డైరెక్ట్ రేడియేటింగ్ ఇంకా హార్న్ లౌడ్ స్పీకర్ని మనం నేర్చుకుంటాము. సో ఫస్ట్ లౌడ్ స్పీకర్స్ అంటే ఏంటో మనం నేర్చుకుందాం. లౌడ్ స్పీకర్స్ ఏం చేస్తాయి అంటే సేమ్ దానికి ఆపోజిట్ చేస్తాయి. అదేం చేస్తుంది, సౌండ్ వేవ్స్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్లో కన్వర్ట్ చేస్తుంది. సో ఇదేం చేస్తుంది, ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని సౌండ్ వేవ్స్లో కన్వర్ట్ చేస్తుంది అనమాట, ఏవైతే మనం వినగలమో. సో వాటిని అలాంటి డివైజెస్ని లౌడ్ స్పీకర్స్ అంటాం. ద డివైజెస్ విచ్ కన్వర్ట్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఇంటూ సౌండ్ వేవ్స్ దట్ వీ కెన్ హియర్ ఇస్ కాల్డ్ యాజ్ ది లౌడ్ స్పీకర్. సో దీని ఒక మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే డైరెక్టివిటీ అంటే ఏంటి, ఆ సౌండ్ అనేది ఆల్ డైరెక్షన్స్లోని స్ప్రెడ్ అవ్వాలి, అది డైరెక్టివిటీ. నెక్స్ట్ లెస్ నాయిస్ ఉంటే హై క్లారిటీ ఉంటుంది అనమాట, తక్కువ నాయిస్ ఉంటే ఎక్కువ క్లారిటీ ఉంటుంది. సో తక్కువ నాయిస్తోని ఉండాలి. ఇంకోటి ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది అది లో టు హై పిచ్ సౌండ్ అన్ని సౌండ్స్ని క్యాప్చర్ చేసి మంచిగా బయటికి వినేలాగా చేయగలగాలి. సో దాట్ ఈస్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లౌడ్ స్పీకర్. సో మనం లౌడ్ స్పీకర్స్ చెప్పాం కదా, 2 టైప్స్ ఆఫ్ లౌడ్ స్పీకర్స్ని మనం నేర్చుకుంటాము. ఒకటి డైరెక్ట్ రేడియేటింగ్, ఇంకోటి ఏమొచ్చి హార్న్ లౌడ్ స్పీకర్. సో మనం ఫస్ట్ ఏమొచ్చి డైరెక్ట్ రేడియేటింగ్ లౌడ్ స్పీకర్ గురించి నేర్చుకుందాము. సో ఇదేంటి, a direct radiating loudspeaker is a type of loudspeaker in which the diaphragm, చెప్పాం కదా అన్నిట్లోని డైఫ్రామ్ ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ డైఫ్రామ్ అనేది వైబ్రేట్ అవ్వడం వల్ల ఎయిర్లోని కొంత అమౌంట్ ఆఫ్ సౌండ్, అంటే ఎయిర్లోని కొంచెం సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ సౌండ్ డైరెక్ట్గా మనకి వినిపిస్తుంది అనమాట. సో ఇది ఏ హార్న్స్ కానీ ఏ డివైజెస్ని కానీ ఏమీ యూజ్ చేయకుండా డైరెక్ట్గా ఆ డైఫ్రామ్ మూమెంట్ వల్ల వచ్చే సౌండ్ని బయటికి వినిపించేలా చేస్తుంది. సో దిస్ ఈస్ ది డైరెక్ట్ రేడియేటింగ్. సో డైరెక్ట్గా మనకి ఏదైతే డైఫ్రామ్లో మూమెంట్ వల్ల కాజ్ అవుతుందో సౌండ్, ఆ సౌండే మనకి బయటకు ప్రొడ్యూస్ చేసేస్తుంది. సో అందుకే ఇది డైరెక్ట్ రేడియేటింగ్ అని చెప్పేసి అంటాం అనమాట. చూడండి ఈ డయాగ్రామ్లో కూడా చూడండి, ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫార్మేషన్ ఉంది కదా. సో ఇది ఒక పేపర్ కోన్. పేపర్ అంటే పేపర్తో చేసామని కాదు, కానీ ఇది జస్ట్ ఒక కోన్ స్ట్రక్చర్లో ఉందని చెప్పేసి. ఇది ప్రొటెక్టివ్ ఫ్రేమ్, ఇది పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఇక్కడ ప్లేస్ చేసాము. ఇది ఇది కాయిల్ అనమాట, ఇది డైఫ్రామ్ అనమాట. సో మనం ఏం చేస్తామంటే
వర్కింగ్ చూడండి. మనం ఏవైతే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఉంటాయో ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఇక్కడ ఒక వైర్ ద్వారా ఈ మనం ఈ లౌడ్ స్పీకర్ కనెక్ట్ చేస్తాం అనమాట. సో ఈ లౌడ్ స్పీకర్ ఏం చేస్తుంది అంటే షిట్ జస్ట్ సెకండ్. సో ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవి లౌడ్ స్పీకర్కి మనం పంపిస్తాం అనమాట. ఈ లౌడ్ స్పీకర్కి పంపించినప్పుడు ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేవి ఎక్కడ ఫ్లో అవుతాయి తెలుసా? ఇంకోండి ఈ కాయిల్ ఉంది కదా, ఈ కాయిల్లో ఫ్లో అవుతాయి. సో ద సిగ్నల్స్ ఫ్లో త్రూ అ వాయిస్ కాయిల్. సో దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ది వాయిస్ కాయిల్. ఈ వాయిస్ కాయిల్లో మాత్రమే ఇది ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేవి ఫ్లో అవుతాయి. ఆ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేవి ఇందులో ఫ్లో అవడం వల్ల మనకి ఏమవుతుంది, ఇది మూవ్ అవుతుంది. సో ఆ పర్మనెంట్ మ్యాగ్నెట్లోని ఈ కాయిల్ అనేది మూవ్ అవ్వడం వల్ల ఆ కాయిల్ వైబ్రేషన్ వల్ల మనకి ఈ థిన్ మెంబ్రెయిన్ కూడా మూవ్ అవుతుంది కదా. సో ఈ థిన్ మెంబ్రెయిన్ మూవ్ అవ్వడం వల్ల చూడండి, ద కాయిల్ ఇస్ అటాచ్డ్ టు ది డైఫ్రామ్. యాజ్ ది కాయిల్ మూవ్స్ ద డైఫ్రామ్ ఆల్సో మూవ్స్ ఇన్ అండ్ అవుట్. సో మనకి ఎప్పుడైతే ఆ డైఫ్రామ్ అనేది మూవ్ అవుతుందో ఇన్ అండ్ అవుట్, అప్పుడు మనకి ఎయిర్ వైబ్రేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో డైఫ్రామ్ అనేది ఏం చేస్తుంది, డైరెక్ట్గా మనకి మూమెంట్ వల్ల ఎయిర్ దాని చుట్టుపక్కల ఉన్న ఎయిర్ ఏదైతే ఉందో ఆ ఎయిర్ని పుష్ ఆర్ పుల్ చేస్తుంది. ఆ పుష్ ఆర్ పుల్ చేయడం వల్ల మనకి ఏవైతే వైబ్రేషన్స్ జనరేట్ అవుతున్నాయో ఆ వైబ్రేషన్సే సౌండ్ వేవ్స్ కింద మనకి బయటికి వెళ్తాయి అన్నమాట. సో దిస్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ రేడియేటింగ్. డైరెక్ట్ రేడియేటింగ్ అంటే ఏంటి, డైరెక్ట్గా డైఫ్రామ్ మూవ్ అవ్వడం వల్ల మనకి ఆ చుట్టుపక్కల ఉన్న ఎయిర్లోని ఏదైతే పుషింగ్ అండ్ పుల్లింగ్ అవుతుందో ఆ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయో ఆ వైబ్రేషన్స్ ద్వారానే సౌండ్ వేవ్స్ క్రియేట్ అయ్యి అవుట్పుట్ కింద వెళ్తాయి. సో దిస్ ఇస్ డైరెక్ట్ రేడియేటింగ్. ఇండైరెక్ట్ ఆర్ హార్న్ లౌడ్ స్పీకర్, దీన్ని ఇండైరెక్ట్ కూడా అంటాము. ఇండైరెక్ట్ అంటే ఎందుకు, డైరెక్ట్గా డైఫ్రామ్ మూవ్ అవ్వడం వల్ల కాజ్ అయినవి డైరెక్ట్గా అది ప్రొడ్యూస్ చేసేది. దీంట్లో ఒక చిన్న టెక్నిక్ ఉంటుందన్నమాట. సో దానివల్ల దీన్ని హార్న్ లౌడ్ స్పీకర్ అని చెప్పేసి అంటాం. సో ఇదేంటి, ఇది is a type of loudspeaker in which the diaphragm does not radiate sound directly into the air. Diaphragm లోని ఏదైతే మనం ప్రొడ్యూస్ చేస్తుందో సౌండ్, దానివల్ల డైరెక్ట్గా అది ఎయిర్లోకి రేడియేట్ అయిపోదు. దీంట్లోని ఎక్స్ట్రాగా ఒక హార్న్ టైప్ స్ట్రక్చర్ని యూజ్ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇకోండి ఈ డయాగ్రామ్ కనిపిస్తుంది కదా. సో చూడండి, ఇక్కడ దాకా సేమ్ పార్ట్ ఉంటుంది, ఇక్కడ నుంచి చూసారా ఈ స్ట్రక్చర్ అనేది మారింది. ఈ స్ట్రక్చర్ అనేది ఇక్కడ థిన్గా ఉంటూ స్లోగా కొంచెం మౌత్ అనేది పెద్దగా మారుతుంది కదా. సో ఇది హార్న్ లైక్ స్ట్రక్చర్ అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే చూడండి, సేమ్ మనకి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేవి ఇన్పుట్ కింద ఇస్తాము. అది ఇన్పుట్ ఇవ్వడం వల్ల కాయిల్స్ అనేవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోని మూవ్ అవుతాయి. అవి మూవ్ అవ్వడం వల్ల వైబ్రేషన్స్ వచ్చి డైఫ్రాగ్రామ్ కూడా మూవ్ అవుతుంది. ఆ మూవ్ అయిన తర్వాత ఈ సౌండ్ ఏదైతే ఉందో ఈ సౌండ్ అనేది హార్న్ ద్వారా పాస్ అవుతుంది. ఈ హార్న్ ఏంటి, ఈ హార్న్ ఒక మెయిన్ యాక్షన్ ఏంటి అంటే, ఇది చూసారా నారో థ్రోట్ అనేది చిన్నగా ఉంటుంది, మౌత్ అనేది వైడ్గా ఉంటుంది. అంటే నారోగా స్టార్ట్ అయ్యి స్లోగా పెద్దగా అవుతుంది. సో దీనివల్ల ఏంటి అంటే డైఫ్రామ్లో ఏదైతే వైబ్రేషన్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయో అవి ఇంకా షార్ప్గా ఇంకా బాగా మనకి వినిపిస్తాయి అనమాట. సో ఆ సౌండ్ అనేది లౌడ్ అండ్ క్లియరర్గా మనకి వినిపిస్తుంది. సో ఈ హార్న్ ఏం చేస్తుంది అంటే ఇండైరెక్ట్గా మన సౌండ్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాంప్లిఫై చేస్తుంది. మనం చెప్పాం కదా, యాంప్లిఫై అంటే ఏంటి, జనరల్గా మన సౌండ్ని ఇంకా క్లియర్గా, ఇంకా లౌడర్గా, ఇంకా బాగా మనకి వినిపించేలా చేయడమే యాంప్లిఫైయింగ్. సో ఆ యాంప్లిఫై పర్పస్కి హార్న్ని యూజ్ చేస్తాం. హార్న్ అంటే ఒక స్పెషల్ డివైస్ ఏం కాదు, జస్ట్ హార్న్ ఈజ్ అ స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ చేంజ్ చేయడం వల్లే మనకి ఇంత తేడా వచ్చింది. సో దిస్ ఇస్ ఇండైరెక్ట్ లౌడ్ స్పీకర్, దట్ ఈస్ హార్న్ లౌడ్ స్పీకర్. సో జనరల్గా మనం సింపుల్గా డిఫరెన్స్ చూసేసుకుందాము డైరెక్ట్కి ఇంకా ఇండైరెక్ట్ లౌడ్ స్పీకర్స్కి. డైరెక్ట్లో ఏమవుతుంది, మనకి సౌండ్ అనేది డైరెక్ట్గా డైఫ్రామ్ నుంచి ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో అదే మనకి బయటకు వచ్చేస్తుంది అనమాట. కానీ దీంట్లో ఏంటి, మనకి ఏదైతే డైఫ్రామ్ వల్ల ప్రొడ్యూస్ అయిన వైబ్రేషన్ ఉందో ఆ వైబ్రేషన్ అనేది హార్న్ ద్వారా వెళ్ళి చూడండి ఎయిర్లోని రీచ్ అవ్వక ముందు హార్న్ ద్వారా పాస్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ ఇండైరెక్ట్. నెక్స్ట్ ఏంటి దీంట్లోని
దీంట్లో చూడండి మనకి ఎఫిషియన్సీ చూద్దాము. ఇది కొంచెం తక్కువ ఎఫిషియన్సీ ఉంటుంది. చెప్పాను కదా, ఎందుకంటే ఇది హార్న్ లైక్ స్ట్రక్చర్ లేదు. డైరెక్ట్‌గా ఏదైతే వైబ్రేషన్స్ ప్రొడ్యూస్ చేస్తుందో అదే బయటకి ఇచ్చేస్తుంది కాబట్టి అంత క్లారిటీ, అంత లౌడ్‌గా, అంత స్పెసిఫిక్‌గా ఉండదు. అదే హార్న్ లౌడ్ స్పీకర్ అయితే పర్ఫెక్ట్‌గా హై ఫ్రీక్వెన్సీతోని మంచిగా యాంప్లిఫై అయ్యి మంచి సౌండ్‌ని బయటికి ప్రొడ్యూస్ చేస్తుందనమాట. సౌండ్ కవరేజ్ అనేది తక్కువ, కొంచెం దూరం వరకు మాత్రమే వినిపిస్తది ఇది. కానీ అదే హార్న్ లౌడ్ స్పీకర్ అయితే ఎక్కువ ఏరియాలోని, పెద్ద ఏరియాలోని మనం వినొచ్చు అనమాట. నెక్స్ట్ సైజు. మనకి ఈ డైరెక్ట్ అనేది సైజ్ అనేది చాలా చిన్నగా, కాంపాక్ట్‌గా ఉంటుంది. అదే హార్న్ అయితే పెద్దగా ఉంటుందన్నమాట. బికాస్ ఇక్కడ చిన్న థ్రోట్‌తో స్టార్ట్ అయ్యి పెద్ద మౌత్‌తో ఎండ్ అవ్వాలి కాబట్టి కొంచెం పెద్ద స్ట్రక్చర్ ఉంటుంది. కాంపాక్ట్‌గా ఉంటుంది. కాంపాక్ట్‌గా ఉండదు. కొంచెం పెద్ద సైజ్, లార్జ్ సైజ్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ సౌండ్ క్లారిటీ అనేది దీంట్లోని నాట్ సూటబుల్ ఫర్ లార్జ్ క్రౌడ్స్. మనం ఎక్కువ మంది జనాలు ఉన్నప్పుడు దానికి పనికిరాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఫోన్లో ఉన్న వాయిస్ చూసుకోండి. ఫోన్లో ఉన్న వాయిస్ మన దగ్గర పెట్టుకున్నప్పుడు మాత్రం మనకు బాగా వినిపిస్తుంది. అదే ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు ఫోన్లోని ఉన్న సౌండ్ అందరికీ వినిపించదు కదా. సో అదే దీంట్లో కూడా ఎక్కువ మంది జనాలు ఉన్నప్పుడు, లాంగ్ డిస్టెన్సెస్ ఉన్నప్పుడు ఈ సౌండ్ క్లారిటీ అనేది రాదు. సో ఇండైరెక్ట్లో ఏంటి అంటే క్లియర్గా పెద్ద డిస్టెన్సెస్ ఉన్నా సరే మనకి ఈజీగా వినిపిస్తుంది. ఇది ఏంటి, మనకి డైరెక్ట్ రేడియేటింగ్లోని ఎక్కువ పవర్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. కానీ దీంట్లో అయితే ఎక్కువ పవర్ రిక్వైర్మెంట్ అనేది ఉండదు. ఈ అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, మనకి రేడియోస్లోని, హోమ్ థియేటర్స్లోని, హెడ్ ఫోన్స్లోని, స్మాల్ స్పీకర్స్లోని యూజ్ చేస్తాం అనమాట. అదే ఇండైరెక్ట్ అయితే ఎక్కడ యూజ్ చేస్తాము, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్లోని. అదే చూసారా, మనకి ఈ మధ్య ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కూడా ఒక్కొక్కసారి మనకి అనౌన్స్మెంట్స్కి యూజ్ చేస్తున్నారు పెద్దవి. అక్కడ అడ్రస్ సిస్టమ్స్ దగ్గర కానీ, స్టేడియంస్లో కానీ, అవుట్డోర్ ఈవెంట్స్లో కానీ యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడతోని మనకి డైరెక్ట్ రేడియేటింగ్ లౌడ్ స్పీకర్, ఇంకా ఇండైరెక్ట్ లౌడ్ స్పీకర్, దట్ ఈస్ హార్న్ లౌడ్ స్పీకర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమొచ్చి మల్టీ స్పీకర్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకుందాము. మల్టీ స్పీకర్ సిస్టమ్ అంటే ఏంటి, 2 or more లౌడ్ స్పీకర్స్ అనేవి కంబైన్ అయ్యి ఒకే సిస్టంలో ఉండడమే మల్టీ స్పీకర్ సిస్టమ్. స్పీకరే మల్టిపుల్ ఉన్నాయని చెప్పేసి అర్థం. ఒకే సిస్టంలోని మల్టిపుల్ స్పీకర్స్ కానీ ఉంటే దాన్ని మల్టీ స్పీకర్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. జనరల్గా ఒక లౌడ్ స్పీకర్ అనేది ఏం చేస్తుంది, మనకి సౌండ్ ఏదైతే ఉందో అది ప్రొడ్యూస్ చేసి మంచి హై క్వాలిటీ సౌండ్ని బయటికి ప్రొడ్యూస్ చేస్తుంది కదా. సో ఈ మల్టీ లౌడ్ స్పీకర్ ఏం చేస్తుంది అంటే సేమ్ ఎక్కువ స్పీకర్స్ కంబైన్ అయి ఉండడం వల్ల దీని హై క్వాలిటీ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంక దాంతోపాటు వైడ్ రేంజ్ అంటే ఏంటి, చాలా పెద్ద ఏరియా వరకు వినిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య చూసారా, మనకి డీజేస్కి వాటికి యూజ్ చేస్తున్నాం కదా పెద్ద లౌడ్ స్పీకర్స్, మల్టిపుల్ స్పీకర్స్ సిస్టమ్. అది అంటే మల్టిపుల్ స్పీకర్స్ అనేవి అన్ని కనెక్ట్ అయి ఉన్నాయి ఒకదాంతో. ఆ మల్టిపుల్ స్పీకర్స్ అనేవి అప్పుడు వర్క్ అవుతున్నాయి. ఇప్పుడు చూసారా, మనకి ఒక్కసారి ఎప్పుడైనా ఇది చూసారా, లైక్ ఏంటి, మన మల్టీ స్పీకర్స్లోని డీజే దాంట్లోని ఒక్కొక్కసారి ఒక స్పీకర్ పనిచేస్తున్నప్పుడు ఇంకో స్పీకర్ పనిచేయదు, ఇంకో స్పీకర్ పనిచేస్తున్నప్పుడు ఇంకో స్పీకర్ పనిచేయదు. సో అంటే ఏంటి, కొన్ని సౌండ్స్ ఒక స్పీకర్ ఇస్తుంది, కొన్ని సౌండ్స్ ఇంకో స్పీకర్ ఇస్తుంది అనమాట. మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. అంటే ఏంటంటే ప్రతి ఒక్క స్పీకర్కి డిఫరెంట్ సౌండ్స్ అనేవి హ్యాండిల్ చేస్తుంది అనమాట. చూడండి, మెనీ స్పీకర్స్ వర్క్ టుగెదర్, ఈచ్ హ్యాండిల్స్ ఈచ్ సౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ సాంగ్ ఒక స్పీకర్లోనే మొత్తం సాంగ్ అంతా వస్తుంది, ఒక స్పీకర్లో బీట్స్ మొత్తం వస్తున్నాయి, ఇంకో దాంట్లో ఏమొచ్చి డ్రమ్ బీట్స్ వస్తున్నాయి. సో అదే అనమాట, లైక్ డిఫరెంట్ స్పీకర్స్ ఏమొచ్చి డిఫరెంట్ సౌండ్స్ని అది హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. సో ఓవరాల్గా మంచిగా లౌడ్ క్లియర్ సౌండ్ అనేది మనకి బయటకు వస్తుంది అనమాట. సో చూడండి, ఈ డిఫరెంట్ స్పీకర్స్ హ్యాండిల్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ సౌండ్ అని చెప్పాం కదా. దీంట్లోని వూఫర్, మిడిల్ రేంజ్ స్పీకర్ అండ్ ట్వీటర్ అని చెప్పేసి ఈ 3 ఉంటాయి. వూఫర్ అనేది ఏంటి అంటే, వూఫర్ అనేది లో సౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యారీ చేస్తుంది అనమాట, వాటిని హ్యాండిల్ చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ వూఫర్ ఏం చేస్తుంది, లో సౌండ్స్ని
స్లో సౌండ్స్, స్లో బీట్స్, స్లోగా ఏవైనా ఉన్నాయనుకోండి సౌండ్స్, వాటి మొత్తాన్ని స్లో డ్రమ్ సౌండ్స్ వాటిని వూఫర్ అనేది హ్యాండిల్ చేస్తుంది. మిడిల్ రేంజ్ స్పీకర్ ఏం చేస్తుంది అంటే కొంచెం వోకల్స్ అంటే ఏంటి, కొంచెం సింగింగ్ పార్ట్ ఉంది కదా, మనం పాట పాడతాం కదా, పాట పాడే వోకల్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటి మిడిల్ రేంజ్లో ఉన్న సౌండ్స్ అన్నిటిని ఈ మిడిల్ రేంజ్ స్పీకర్ అనేది హ్యాండిల్ చేస్తుంది. ట్వీటర్ ఏం చేస్తుంది, ట్వీటర్ ఏంటి, షార్ప్ ఉంటాయి కదా, గట్టిగా లైక్ వెరీ హై పిచ్డ్ సౌండ్స్ ఉంటాయి కదా, వాటి మొత్తాన్ని ఈ ట్వీటర్ అనేది హ్యాండిల్ చేస్తుంది. సో అర్థమైంది కదా, ఇట్ ఈస్ అ క్రాస్ ఓవర్ సర్క్యూట్. క్రాస్ ఓవర్ సర్క్యూట్ అంటే ఏంటి అంటే మన ఆడియో సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర ఆల్రెడీ స్టోర్ అయి ఉంటాయి కదా ఆడియో సిగ్నల్స్, ఆ ఆడియో సిగ్నల్స్ అనేది ఫ్రీక్వెన్సీ బట్టి డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ అయిపోయి, లో సౌండ్ ఉంటే అది వూఫర్ దగ్గరికి వెళ్ళిపోద్ది, మిడిల్ సౌండ్స్ ఉంటే మిడిల్ రేంజ్ స్పీకర్ దగ్గరికి వెళ్ళిపోద్ది, హై సౌండ్స్ ఉంటే ట్వీటర్ దగ్గరికి వెళ్ళిపోద్ది. సో ఈ ఒకే ఒక ఆడియో సిగ్నల్ ఫ్రీక్వెన్సీ బట్టి డివైడ్ అయిపోయి ఈచ్గా డిఫరెంట్ పార్ట్స్లోకి వెళ్ళి అప్పుడు అది ప్లే అవుతుంది. దానివల్ల ఏంటి, క్లియర్ లౌడ్ వాయిస్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో చూడండి, సౌండ్ అనేది క్లియరర్గా, రిచర్గా, ఇంకా మోర్ పవర్ఫుల్గా ఉంటుంది. సో దీని అడ్వాంటేజెస్ ఏంటి అంటే మనకి బెటర్ సౌండ్ క్వాలిటీ అనేది ఇస్తుంది, లౌడర్ సౌండ్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ దీని వైడ్ రేంజ్ అనేది ఎక్కువ, లైక్ చాలా ఎక్కువ దూరం వరకు మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. క్లారిటీ అనేది సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ సరౌండ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూసారా థియేటర్స్ ఉంటాయి కదా, మనం వెళ్తాం కదా సినిమాకి మూవీస్కినా, అప్పుడు చూసారా సౌండ్స్ అనేవి ఎలా ప్లే అవుతాయి అంటే మనం ఏదో ఆ మూవీలో మునిగిపోతున్నట్టు, క్లియర్గా లైక్ అక్కడే ఉన్నట్టు, లైక్ దాంట్లో మనం ఎమర్జ్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది కదా, అంత క్లియర్ సౌండ్, అంత న్యాచురల్ సౌండ్, అంత రియలిస్టిక్ సౌండ్ వస్తుంది కదా. సో దాన్ని సరౌండ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ ఏంటి అంటే ఇవి స్పీకర్స్ అనేవి డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి, డిఫరెంట్గా ప్లేస్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఏంటి సౌండ్ అనేది మంచిగా బ్యాలెన్స్ అవుతుంది అనమాట. సో దాట్ ఈస్ ఫ్లెక్సిబిలిటీ. సో ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, హోమ్ థియేటర్స్లో కానీ, కాన్సర్ట్స్లో కానీ, స్టేజ్ షోస్లో కానీ, సినిమాస్, ఆడిటోరియంస్, కార్ ఆడియో సిస్టమ్స్లో కానీ, లేకపోతే పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్లో కానీ యూజ్ చేస్తాం అనమాట. రికార్డింగ్ స్టూడియోస్లో కానీ యూజ్ చేస్తాం. సో ఇక్కడతో మనకి ఆ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ ఇస్ నథింగ్ బట్ హైఫై స్టీరియో సిస్టమ్స్ అండ్ డాల్బీ సిస్టమ్. సో ఇవి 2 డిఫరెంట్ సిస్టమ్స్ అనమాట. ఒకటి హైఫై స్టీరియో సిస్టమ్, ఇంకో డాల్బీ సిస్టమ్. సో హైఫై అంటే చూసారా మనకి హైఫై ఒక ఫుల్ ఫామ్ ఉంది. హైఫై ఇస్ నథింగ్ బట్ హై ఫిడిలిటీ. మీరు నాకు ప్రొనౌన్సియేషన్ నేను రాంగ్ చేయొచ్చు, సో ప్లీజ్ మీరు లుక్ ఇన్ టు ఇట్, మీరు స్పెల్లింగ్ చూసుకుని జాగ్రత్తగా. ఇట్స్ హై ఫిడిలిటీ అనుకుంటున్నాను నేనైతే. సో హైఫై ఇస్ నథింగ్ బట్ హై ఫిడిలిటీ. సో హై ఫిడిలిటీ అంటే ఏంటి, వెరీ క్లియర్ అండ్ యాక్యురేట్ సౌండ్ ప్రొడక్షన్ని హై ఫిడిలిటీ అంటాం. అంటే ఏంటి, మనం మాట్లాడుతున్నప్పుడు నా సౌండ్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో అదే ఎగ్జాక్ట్ సౌండ్ కానీ మీకు వినబడితే దాన్ని మనం హై ఫిడిలిటీ అని చెప్పేసి అంటాం అనమాట. అంటే ఏంటి, ఎగ్జాక్ట్ సౌండ్ రిప్రొడక్షన్ చేయగలిగితే యాక్యురేట్గా దాన్ని హై ఫిడిలిటీ అంటాం. స్టీరియో ఇస్ నథింగ్ బట్ స్టీరియో అంటే మీనింగ్ ఏంటంటే 3 డైమెన్షనల్ సాలిడ్. 3 డైమెన్షనల్ సాలిడ్ అంటుంది ఏంటి, మళ్ళీ ఇక్కడ హైఫై స్టీరియో సిస్టమ్ ఉంది ఏంటి అంటే మనకి ఏంటంటే 3D ఎఫెక్ట్ చెప్తాం కదా, 3D ఎఫెక్ట్ లాగా మనం మొత్తం అన్ని ఏంటి మనకి అన్ని సౌండ్స్ సరౌండ్ అయ్యి మనకి మోస్ట్ రియలిస్టిక్, మోస్ట్ న్యాచురల్ సౌండింగ్ ఇచ్చింది అంటే దాన్ని స్టీరియో అంటాం అనమాట. సో అందుకే 3 డైమెన్షనల్ అని చెప్పేసి అంటాం. సో చూడండి, హైఫై స్టీరియో సిస్టమ్ ఇస్ అ సౌండ్ సిస్టమ్ దట్ ప్లేస్ మ్యూజిక్ ఆర్ ఆడియో విత్ హై క్వాలిటీ, low distortion and natural sound just like the original recording. సో ఎలా అయితే ఒరిజినల్గా రికార్డ్ చేసామో ఎగ్జాక్ట్గా సేమ్గా న్యాచురల్గా, లెస్ డిస్టార్షన్ అంటే ఏంటి, తక్కువ నాయిస్ అవి ఏమి ఉండకుండా హై క్వాలిటీ ప్రొడ్యూస్ చేయగలిగితే దాన్ని హై స్టీరియో సిస్టమ్ అని చెప్పేసి అంటాం అనమాట. సో ఇది జనరల్గా ఎలా వర్క్ అవుతుంది అంటే మనం జనరల్గా దీంట్లో హెడ్ ఫోన్స్ని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోండి. చూడండి,
సౌండ్ అనేది ఏం చేస్తుంది, 2 ఛానల్స్ కింద డివైడ్ అవుతుంది. ఆ 2 ఛానల్స్ ఏంటి, లెఫ్ట్ రైట్. మనకి లెఫ్ట్ ఇయర్ లో ఏదైతే మనకు వినిపిస్తుందో అది, రైట్ ఇయర్ లో ఏదైతే వినిపిస్తుందో అది అన్నమాట. సో ఏంటి అంటే మనం జనరల్గా ఒకసారి చూసాం అనుకోండి, మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు కూడా, హెడ్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు, ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు కూడా మనం ఒక సైడ్ తీసేసి ఓన్లీ లెఫ్ట్ ఒకటే పెట్టామనుకోండి, మనకి సాంగ్ లో బీట్స్ మాత్రమే వినిపిస్తాయి. అదే మనం రైట్ సైడ్ ఓన్లీ రైట్ సైడ్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి సాంగ్ వినిపిస్తుంది. అదే రెండు కలిపి పెట్టుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్ గా 3D ఎఫెక్ట్ లో న్యాచురల్ గా మొత్తం పర్ఫెక్ట్ సౌండింగ్ తో మనకు వినిపిస్తుంది అనమాట. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ది స్టీరియో ఎఫెక్ట్. స్టీరియో అంటే ఏంటి, మనకి మొత్తం సౌండ్ అనేది 2 ఛానల్స్ కింద డివైడ్ అయ్యి, అది లెఫ్ట్ రైట్ కింద డివైడ్ అయ్యి అప్పుడు మనకి సౌండ్స్ ఏవైతే వినిపిస్తాయో అవి మచ్ మోర్ క్లారిటీగా వినిపిస్తాయి. వాటిని స్టీరియో అని చెప్పేసి అంటాం అనమాట. దిస్ సిస్టమ్ యూజెస్ హై క్వాలిటీ యాంప్లిఫైయర్స్. ఈ సిస్టమ్ ఏం యూజ్ చేస్తుంది, హై క్వాలిటీ యాంప్లిఫైయర్స్ ని, హై క్వాలిటీ స్పీకర్స్ ని, ప్లేయర్స్ ని యూజ్ చేస్తుంది. ఎందుకు, తక్కువ నాయిస్ రావడానికి యూజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, ఇట్ ట్రైస్ టు మేక్ ద లిజనర్ ఫీల్ లైక్ ద మ్యూజిక్ ఈస్ బీయింగ్ ప్లేడ్ లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. ఆ మ్యూజిక్ అనేది రియల్ గా మనం ముందే ప్లే చేసినట్టుగా వినిపించేలా చేస్తుంది. సో దీని మెయిన్ ఫీచర్స్ ఏంటి అంటే, అదే చెప్పాను కదా, వెరీ క్లియర్ సౌండ్ అనేది ఇస్తుంది, లెస్ డిస్టార్షన్ ఇస్తుంది, వైడ్ రేంజ్ రెస్పాన్స్ అనేది ఇస్తుంది, ఇంకోటి స్టీరియో ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. అంటే మోస్ట్ రియలిస్టిక్ ఇంకా న్యాచురల్ లిజనింగ్ కింద ఇస్తుంది అనమాట. సో ఈ డయాగ్రామ్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి కొంచెం. ఈ డయాగ్రామ్ లో వర్కింగ్ గురించి నేను మీకు చెప్తాను. వర్కింగ్ లో ఎలా ఉంటుంది అంటే, మనకి ఇన్పుట్ సోర్సెస్ అనేవి ఉంటాయి డిఫరెంట్. అంటే ఏంటి, మనకి టేప్ ద్వారా మనం ప్లేబ్యాక్ చేస్తున్నామా, డిస్క్ ద్వారా ప్లేబ్యాక్ చేస్తున్నామా, లేకపోతే మైక్రోఫోన్స్ ద్వారా ప్లేబ్యాక్ చేస్తున్నామా అని చెప్పేసి. టేప్స్ లో చూసా మనకి ఈ కాలంలో లేవు కానీ ముందు కాలంలో టేప్స్ లోనే మనకి రికార్డ్ అయి ఉండేవి, లైక్ మొత్తం సాంగ్స్ అవన్నీ. సో అవి టేప్ ప్లేబ్యాక్ అనమాట. ప్రీ రికార్డింగ్స్ ఏవైతే ఉంటాయో అవి. డిస్క్ ప్లేబ్యాక్స్ అంటే ఏంటి, మనకి ఏవైతే సిడీస్ లోని వాటిలో డిస్క్స్ లోని మనం స్టోర్ చేసుకుని ఉంచుతాము రికార్డింగ్స్, అవన్నమాట. మైక్రోఫోన్స్ అంటే ఏంటి, డైరెక్ట్ గా మనం వాయిస్ రికార్డ్ చేస్తుండగా లైవ్ గా వాటిని ఏంటి ప్రొడ్యూస్ చేస్తే వాటికి దాన్ని మైక్రోఫోన్స్ అని చెప్పేసి మైక్రోఫోన్స్ అనమాట అవి. సో వీటి ఇవి సోర్సెస్, అంటే ఎక్కడెక్కడి నుంచి మనకి సౌండ్ సిగ్నల్స్ అనేవి వస్తాయి అని చెప్పేసి. ఇవన్నీ ఏం చేస్తుంది, ఇవన్నీ ప్రీ యాంప్లిఫైర్ లోకి వెళ్తాయి. ఈ ప్రీ యాంప్లిఫైర్ ఏం చేస్తుంది అంటే, మనకి ఏవైతే వీక్ సిగ్నల్స్ ఉన్నాయో వాటిని స్ట్రాంగ్ గా కన్వర్ట్ చేసి మంచిగా స్ట్రాంగర్ ఫ్రీక్వెన్సీలోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఇది ఏం చేస్తుంది, మనకి మైక్ లోని వాయిస్ ఏవైతే ఉన్నాయో అవి వెరీ వీక్ గా ఉంటాయి కదా, సో వాటిని ప్రీ యాంప్లిఫై చేసి మచ్ స్ట్రాంగర్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈక్విలైజర్ ఏం చేస్తుంది, ఈక్విలైజర్ అనేది మనకి ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉందో వాటిని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటి, మనకి మంచి హై క్వాలిటీ సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే మనకి ప్రతి ఫ్రీక్వెన్సీని మంచిగా బ్యాలెన్స్ చేయగలిగామనుకోండి, అది పర్ఫెక్ట్ గా మనకి సెట్ అవుతుంది, పర్ఫెక్ట్ గా మనకి లిజనర్ కి మంచిగా వినిపిస్తుంది అనమాట. సో మెయిన్ యాంప్లిఫైర్ ఏం చేస్తుంది అంటే, సేమ్ మళ్ళీ అది కూడా ఇట్ యాంప్లిఫైస్ ది సిగ్నల్ సో దట్ ఇట్ కెన్ డ్రైవ్ లౌడ్ స్పీకర్స్ లోకి వెళ్ళే ముందు ఇంకొంచెం స్ట్రాంగ్ చేస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏమొచ్చి మ్యాచింగ్ సర్క్యూట్ ఏం చేస్తుంది అంటే, అది యాంప్లిఫైర్ కి ఇంకా లౌడ్ స్పీకర్ కి మధ్యలో ఉంటుంది అనమాట. ఇది ఏం చేస్తుంది, దీన్ని కనెక్ట్ చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ది మ్యాచింగ్ సర్క్యూట్. నెక్స్ట్ ఏంటి, బ్యాలెన్సింగ్ కంట్రోల్ అంటే ఏంటి, మనకి ఏదైతే లౌడ్నెస్ ఉందో అది లెఫ్ట్ సైడ్ ఇంకా రైట్ సైడ్ స్పీకర్స్ మధ్య పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అయి ఉండాలి. బ్యాలెన్స్ అవుతే మాత్రమే మనకి పర్ఫెక్ట్ న్యాచురల్ రియలిస్టిక్ సౌండ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ లౌడ్ స్పీకర్ అని చెప్పాను కదా, ఇది హై క్వాలిటీ సౌండ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. 2 స్పీకర్స్ పర్ఫెక్ట్ గా ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అయ్యి లౌడ్నెస్ కూడా మ్యాచ్ అయింది అంటే అప్పుడు మాత్రమే మోస్ట్ రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి వస్తుంది. నెక్స్ట్ దీని అప్లికేషన్స్ ఎక్కడెక్కడ, హోమ్ మ్యూజిక్ సిస్టమ్, సినిమా థియేటర్స్, రికార్డింగ్ స్టూడియోస్ లోని, కార్ హై అండ్ ఆడియో సిస్టమ్స్ లోని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ డాల్బీ సిస్టమ్. సో డాల్బీ సిస్టమ్ అంటే ఏంటి, ఇప్పుడు దాకా మనం నేర్చుకుంది దిస్ హైఫై స్టీరియో సిస్టమ్ కదా. సో ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ది డాల్బీ సిస్టమ్ ఏంటి అంటే, ఆ నాయిస్ రిడక్షన్ టెక్నాలజీ. చూడండి,
It's a noise reduction technology that removes unwanted background noise from the audio recordings and playback. మనకి ఆల్రెడీ రికార్డ్ అయిన ఆడియో రికార్డింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో నుంచి ఏవైతే అన్వాంటెడ్ నాయిస్ ఉంటుందో లేదా ఏదైతే మనకి అక్కర్లేని వాయిసెస్ దాంట్లో వచ్చేస్తాయో వాటిని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. సో ఇట్ ఇంప్రూవ్స్ క్లారిటీ బై 10 to 15 dB. అంటే అంత క్లారిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీని వర్కింగ్ ఎలా ఉంటుంది అంటే నథింగ్ బట్ ఇట్ బూస్ట్స్ ది వీక్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో వాటిని బూస్ట్ చేసి స్ట్రాంగర్ సిగ్నల్స్ పాస్ వితౌట్ చేంజ్ అబౌవ్ 40 dB. డ్యూరింగ్ ప్లేబ్యాక్ బూస్ట్ నాయిస్ ఇస్ రిమూవ్డ్ లీవింగ్ క్లియర్ సౌండ్. సో ఏం చేస్తుందంటే మనకి వీక్ సిగ్నల్స్ ఉన్నాయి వాటిని బూస్ట్ చేస్తుంది, మనకి స్ట్రాంగ్ సిగ్నల్స్ ఉన్నాయి వాటిని యాజ్ ఇట్ ఈస్గా దాన్ని పంపేస్తుంది. మనం ప్లేబ్యాక్ చేస్తున్నప్పుడు ఏవైతే మనకి వీక్ సిగ్నల్స్ని మనం బూస్ట్ చేసామో ఆ వీక్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసేస్తుంది ఆటోమేటిక్గా. అది అర్థమైందా? సో ప్లేబ్యాక్ అంటే మనం ఎప్పుడైతే ప్లే చేస్తున్నప్పుడు ఏవైతే మనం వీక్ సిగ్నల్స్ని బూస్ట్ చేసామో ఆ బూస్ట్ చేసిన వీక్ సిగ్నల్స్ని అది రిమూవ్ చేసేసి క్లియర్ సౌండ్ని మాత్రమే సర్పాస్ చేసి మంచిగా క్లియర్ వాయిస్ని మనకి వినిపించేలా చేస్తుంది. సో దీంట్లో 2 types ఉంటాయి అనుకుంటా. 2 types ఉంటాయి. దట్ ఈస్ డాల్బీ ఏ సిస్టమ్ అండ్ డాల్బీ బి సిస్టమ్. సో జనరల్గా డాల్బీ ఏ మనం ఏ గ్రేడ్ అనుకోండి. ఏ అంటే ఏంటి, కొంచెం హై స్టాండర్డ్ కాబట్టి ప్రొఫెషనల్ యూస్కి మాత్రమే యూజ్ చేస్తాము. దిస్ ఇస్ డాల్బీ ఏ సిస్టమ్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఓన్లీ యూస్డ్ ఫర్ ప్రొఫెషనల్ యూస్. సో ఇది ఏంటి అంటే చూడండి, మనకి జనరల్గా ఫ్రీక్వెన్సీ అనేది 4 bands మీద డివైడ్ అయి ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ band 1 లో ఫ్రీక్వెన్సీ, band 2 మిడిల్ ఫ్రీక్వెన్సీ, band 3 హై ఫ్రీక్వెన్సీ, band 4 is nothing but it overlaps with band 3 to reduce more noise. band 3 తోని ఓవర్లాప్ అయ్యి ఉంటుంది అనమాట band 4. అర్థమైందా? సో ఈచ్ బ్యాండ్ ఇస్ ప్రాసెస్డ్ సెపరేట్లీ. ఈ డాల్బీ ఏ సిస్టంలోని ఈచ్ బ్యాండ్ అనేది సెపరేట్గా ప్రాసెస్ అవుతుంది. మనకు జనరల్గా ఏంటి, ఒక ఆడియో ట్రాక్ ఉంది అంటే మొత్తం ఆడియో ట్రాక్ మొత్తాన్ని ఒకేసారి ఇన్పుట్గా తీసేసుకున్నది అది ఏం ప్రాసెస్ చేయదు. ఆ మొత్తం ఇన్పుట్ని తీసుకొని ఆ ఇన్పుట్ మొత్తాన్ని 4 different bandsలోకి డివైడ్ చేసి ఆ 4 different bandsని సెపరేట్గా ప్రాసెస్ చేస్తుంది. సో ఈ ఆల్ బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని యాంప్లిఫై చేసి దాని మొత్తంలో అన్వాంటెడ్ బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ని రిమూవ్ చేసేసి అప్పుడు దాని మొత్తాన్ని కంబైన్ చేసి ఒక సింగిల్ అవుట్పుట్ కింద ఇస్తుంది. దాట్ ఈస్ నథింగ్ బట్ డాల్బీ ఏ. సో ప్లేబ్యాక్ అప్పుడు ఎక్స్ట్రా నాయిస్ ఏదైతే ఉందో వాటిని మొత్తాన్ని రిమూవ్ చేసేసి క్లియర్ సౌండ్ని మనకి బయటికి ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. డాల్బీ బి అంటే నెక్స్ట్ గ్రేడ్ కదా. సో ఈ బి సిస్టమ్ ఏంటి, ఓన్లీ ఫర్ హోమ్ యూస్, ఓన్లీ ఇంట్లో మాత్రమే యూజ్ చేస్తాం. ఇది ఓన్లీ 500 Hz ఫ్రీక్వెన్సీస్ పైన మాత్రమే మాత్రమే వర్క్ చేస్తుంది అనమాట. దీంట్లో ఏంటి, ఏవైతే సిగ్నల్స్ ఉంటాయో వాటిని సర్టన్ థ్రెషోల్డ్ బిలో అ సర్టన్ థ్రెషోల్డ్ ఆర్ బూస్ట్. దీంట్లో కూడా సేమ్ టు సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క సిస్టమ్కి డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని సిస్టమ్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ 200 అని సెట్ అయింది అనుకోండి, 200 Hz అని చెప్పి సెట్ చేశారు అనుకోండి. సో ఏ ఫ్రీక్వెన్సీ అయితే ఏ సిగ్నల్స్ అయితే ఆ 200 కన్నా తక్కువ హర్ట్స్లో ఉన్నాయో ఫ్రీక్వెన్సీతో ఉన్నాయో వాటిని మొత్తాన్ని తీసుకొని దాన్ని బూస్ట్ చేస్తుంది అనమాట. సో ఈ బూస్టెడ్ సిగ్నల్స్ ఇంకా ఒరిజినల్ సిగ్నల్స్ ఈ రెండింటిని కంబైన్ చేసి రికార్డింగ్లోని అప్పుడు ఈ ప్లేబ్యాక్ని ప్లే చేస్తాము. అప్పుడు ప్లేబ్యాక్ అప్పుడు ఏవైతే మనం బూస్ట్ చేసామో కదా, అంటే మనం ఏవైతే 200 Hz కిందకి ఉన్న సౌండ్ని బూస్ట్ చేసామో ఆ బూస్టెడ్ సిగ్నల్స్ అన్నిటిని రిమూవ్ చేసేస్తుంది అనమాట. సో బాగా గుర్తుపెట్టుకోండి, డాల్బీ సిస్టమ్స్ జనరల్గా ఏమవుతుంది అంటే వీక్ సిగ్నల్స్ అవ్వనివ్వండి, స్ట్రాంగ్ సిగ్నల్స్ అవ్వనివ్వండి, స్ట్రాంగ్ సిగ్నల్స్ అయితే యాజ్ ఇట్ ఈస్గా సర్పాస్ చేసేస్తుంది. ఏవైతే వీక్గా ఉన్నాయో, వెరీ తక్కువ సౌండ్లో ఉన్నాయో, అదే ఏవైతే అన్వాంటెడ్ నెసరీ సౌండ్స్ ఉన్నాయో వాటి మొత్తాన్ని ఇది ఏం చేస్తుంది, బూస్ట్ చేస్తుంది. ఆ బూస్ట్ చేసిన తర్వాత మనం ఎప్పుడైతే ప్లే చేసినప్పుడు ఆ బూస్టెడ్ సిగ్నల్స్ అన్నిటిని ఎలిమినేట్ చేసేస్తుంది, అంటే అన్నిటిని రిమూవ్ చేసేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ హౌ డాల్బీ సిస్టమ్ జనరలీ వర్క్స్. సో ప్రొఫెషనల్ యూస్కి అయితే 4 bands కింద డివైడ్ చేసి ఈచ్ బ్యాండ్ని సెపరేట్గా మనం అనాలిసిస్ చేస్తాము, సెపరేట్గా అది
బూస్ట్ చేసి సిగ్నల్స్ని అది రిమూవ్ చేసి అవన్నీ చేస్తుంది అనమాట. అది అన్నిటిని కంబైన్ చేసి లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ కింద జనరేట్ చేసి ఇస్తుంది. డాల్బీలో అయితే ఏంటి మొత్తాన్ని ఒకేసారి రీడ్ చేసుకొని అందులో ఒక సెట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్టన్ థ్రెషోల్డ్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. దాంట్లో తక్కువ ఫ్రీక్వెన్సీతో వచ్చిన ఏ వాటిలైనా సరే బూస్ట్ చేసి వాటిని రిమూవ్ చేసేస్తుంది. సో దిస్ ఇస్ హౌ డాల్బీ సిస్టమ్ వర్క్స్. నెక్స్ట్ ఏమొచ్చి కాన్సెప్ట్ ఆఫ్ ఫిడిలిటీ. మనం ఫిడిలిటీ అని చెప్పేసి వర్డ్ ఇందాక విన్నాం కదా, హై ఫిడిలిటీ అని చెప్పేసి. ఫిడిలిటీ ఈజ్ నథింగ్ బట్ యాక్యురసీ ఆర్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ రిప్రొడ్యూసింగ్ సౌండ్. చూడండి, ఫెయిత్ఫుల్నెస్ ఆర్ యాక్యురసీ అంటే ఏంటి, ఎగ్జాక్ట్ రీప్రొడక్షన్ ఆఫ్ సౌండ్ని ఫిడిలిటీ అని చెప్పేసి అంటాం. అంటే ఎంత యాక్యురేట్గా చేయగలుగుతుంది ఈజ్ నథింగ్ బట్ ది ఫిడిలిటీ. సో ఆడియో సిస్టమ్స్ అనేవి it is a degree to which the output sound matches the original input sound. So ఇదేంటి, ఫిడిలిటీ ఈజ్ నథింగ్ బట్ అదొక మెజర్మెంట్. ఆ మెజర్మెంట్ ఏంటి, లైక్ ఇన్పుట్ దానికి అవుట్పుట్ దానికి ఉన్న డిఫరెన్స్ ఎంత మ్యాచ్ అవుతుంది, ఎంత మంచిగా ఉంది అన్న మెజర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఫిడిలిటీ అని చెప్పేసి అంటాం అనమాట. సో హై ఫిడిలిటీ అంటే ఏంటి, ఒరిజినల్ సౌండ్కి చాలా దగ్గరగా ఉంది, అంత క్లియర్గా ఉంది, అంత రియలిస్టిక్గా ఉంది. లో ఫిడిలిటీ అంటే ఏంటి, పూర్ క్వాలిటీ ఉంది, ఫుల్ నాయిసీగా ఉంది, లైక్ ఎగ్జాక్ట్ సేమ్గా అలాగే సేమ్ వాయిస్ అనేది లేదు అన్నట్టు. సో దీని మెయిన్గా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫిడిలిటీ అంటే ఏంటి అంటే యాక్యురసీ. సో దీని ఫిడిలిటీ అంటే ఏంటి, మెజర్మెంట్ కదా, దానికి మోస్ట్ యాక్యురసీ కావాలి, అంటే అవుట్పుట్ ఇన్పుట్ ఎగ్జాక్ట్గా ఉండేలా కావాలి. నెక్స్ట్ క్లారిటీ అంటే ఏంటి, బ్లర్ అవ్వకుండా క్లియర్గా సౌండ్ అనేది వినిపించేలాగా ఉండాలి. నో డిస్టార్షన్ అంటే ఏంటి, అన్వాంటెడ్ సౌండ్స్ అనేవి ఏమీ ఉండకూడదు. ఓకే, తర్వాత వైడ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అంటే అవి కెన్ ప్రొడ్యూస్ లో అండ్ హై టోన్స్ కరెక్ట్లీ. అంటే ఏంటి, వైడ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అంటే ఏంటి, ఆ తక్కువ ఫ్రీక్వెన్సీ వాయిసెస్ ఉన్నా హై ఫ్రీక్వెన్సీ వాయిసెస్ ఉన్నా సరే వాటి మొత్తాన్ని కరెక్ట్గా రీప్రొడ్యూస్ చేయగలగాలి. దాట్ ఈస్ నథింగ్ బట్ వైడ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. నెక్స్ట్ లో నాయిస్ అంటే ఏంటి, తక్కువ హిస్సింగ్ నాయిస్ ఏవైతే ఉన్నాయో, బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఉండకూడదు అనమాట. అంటే వెరీ తక్కువ లో నాయిస్, అన్వాంటెడ్ నాయిసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని అది రిమూవ్ చేయగలగాలి. నెక్స్ట్ రియలిస్టిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి, అది న్యాచురల్గా ఉండాలి. లైక్ లైవ్ పర్ఫార్మెన్స్ అంటే మనం ముందే జరుగుతున్నట్టు, మనం ముందే ఎవరైనా మాట్లాడుతున్నట్టు అలా ఉండాలన్నమాట. దట్ ఈస్ నథింగ్ బట్ రియలిస్టిక్ ఎఫెక్ట్. నెక్స్ట్ దీనిలో టైప్స్ ఆఫ్ ఫిడిలిటీ ఉన్నదన్నమాట. అదే హై ఫిడిలిటీ అండ్ లో ఫిడిలిటీ, ఇంకా మీడియం ఫిడిలిటీ. 3 టైప్స్ ఆఫ్ ఫిడిలిటీ అనేది ఉంటుంది. హై అంటే తెలిసిందే కదా, లైక్ ఎగ్జాక్ట్ కాపీ ఉండాలి, హై క్వాలిటీ ఉండాలి, క్లియర్ సౌండ్ ఉండాలి. సో ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి, హోమ్ థియేటర్స్లో కానీ, ప్రొఫెషనల్ సిస్టమ్స్లో కానీ, మ్యూజిక్ ప్లేయర్స్లో కానీ హై క్వాలిటీ క్లియర్ సౌండ్, హై ఫిడిలిటీ అనేది ఉంటుంది. లో ఫిడిలిటీ అంటే ఏంటి, తక్కువ క్వాలిటీ ఉంది, ఎక్కువ నాయిస్ ఉంటుంది, లైక్ చీప్ స్పీకర్స్లో కానీ, టెలిఫోన్స్లో కానీ, లేకపోతే ఓల్డ్ రేడియోస్లో కానీ, వీళ్ళన్నిటిలో ఏంటి లో ఫిడిలిటీ ఉంటుంది అనమాట. మీడియం అంటే ఏంటి, హై కాదు లో కాదు, మధ్యలో ఉంది, లైక్ అంత పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్గా లేదు, అలా అని చెప్పేసి మొత్తం డిస్టార్షన్ కూడా లేదు, లైక్ మీడియంలో ఉంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ మీడియం ఫిడిలిటీ. ఇది యాక్సెప్టబుల్ సౌండ్ బట్ నాట్ పర్ఫెక్ట్, అంటే బాగుంటుంది కానీ అంత పర్ఫెక్ట్గా ఉండదు అనమాట. సో దాట్ ఈస్ నథింగ్ బట్ మీడియం ఫిడిలిటీ. సో ఇక్కడతో ఫిడిలిటీ అనేది కాన్సెప్ట్ అర్థమైంది కదా మీకు. సో ఇది ఇప్పుడు చేస్తుంది లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్. ఇట్ ఇస్ నథింగ్ బట్ నాయిస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్టార్షన్ అండ్ ఆడియో సిస్టమ్. ఇదే మనకి లాస్ట్ టాపిక్ ఈ చాప్టర్లోని. సో జనరల్గా నాయిస్ అంటే ఏంటి, నేను చెప్పాను కదా, నాయిస్ అంటే ఏంటి, అన్వాంటెడ్. ఎక్కువ నాయిస్ చేయకండి అంటే ఏంటి, అక్కర్లేకుండా ఎప్పుడైతే మనం సౌండ్ ప్రొడ్యూస్ చేస్తున్నామో, అక్కర్లేకుండా వేస్ట్గా టైం పాస్ చేసినప్పుడు ఎప్పుడైతే మనం సౌండ్ ప్రొడ్యూస్ చేస్తున్నామో దాన్ని అన్వాంటెడ్ సౌండ్, దాన్ని నాయిస్ అని చెప్పేసి అంటాం కదా. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. నాయిస్ ఇస్ ఎనీ అన్వాంటెడ్ సౌండ్ దట్ మిక్సెస్ విత్ ది ఒరిజినల్ సౌండ్, ఒరిజినల్ ఆడియో. మనకి ఆడియోలోని ఎప్పుడైతే మనకి అన్వాంటెడ్ సౌండ్ అనేది మిక్స్ అవుతుందో దాన్ని నాయిస్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు పక్క నుంచి వెహికల్ సౌండ్స్ కానీ ఏమైనా వచ్చి ఉండొచ్చు. సో ఆ వెహికల్ సౌండ్స్ కానీ అన్వాంటెడ్ సౌండ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అంటాము నాయిస్ అని చెప్పేసి. అర్థమైందా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హిస్సింగ్, బజ్జింగ్, క్రాక్లింగ్ ఆర్ బ్యాక్గ్రౌండ్ హమ్ వెన్ యూ ప్లే మ్యూజిక్ ప్లే అవుతున్నప్పుడు మధ్యలో పక్క నుంచి బజ్జింగ్ కానీ, హిస్సింగ్ కానీ, క్రాక్లింగ్ కానీ, లేకపోతే ఏదో ఒక అన్వాంటెడ్ సౌండ్ కానీ వచ్చింది అనుకోండి. సో దాట్ ఈస్ నథింగ్ బట్
దట్ ఈస్ నథింగ్ బట్ నాయిస్ అనమాట. సో నాయిస్లో జనరల్గానా ఇంటర్నల్ నాయిస్ 2 టైప్స్ ఆఫ్ నాయిసెస్ అనేవి ఉంటాయి. ఒకటి ఇంటర్నల్ నాయిస్, ఇంకోటి ఎక్స్టర్నల్ నాయిస్. సో ఇంటర్నల్ నాయిస్ అంటే ఏంటంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ ఇన్సైడ్ ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్. సో మనము ఆడియో సిస్టమ్స్లో మనం రికార్డింగ్ చేసి మనకి అవుట్పుట్ జనరేట్ అది చేస్తాం కదా. సో ఒక ఆ సిస్టమ్ లోపలే ప్రాబ్లం ఉంది, ఆ లోపల ఉన్న సిస్టంలోనే కొంచెం ప్రాబ్లం ఉంది, దానివల్ల కొంచెం ఇంటర్నల్ నాయిసెస్ వస్తున్నాయి అంటే దాన్ని ఇంటర్నల్ నాయిస్ అని చెప్పేసి అంటాం అనమాట. సో దిస్ ఇస్ ఇంటర్నల్ నాయిస్ which comes from inside the system itself. So the noise is generated by the electronic components inside the device. So device loni evaithe electronic components untayo aa electronic components valla gaani manaki evaina noise generate aithe danni internal noise antam anamata. So ee internal noises lo konచెం కొన్ని types ఉంటాయి అన్నమాట. అంటే దేని వల్ల అయితే అది ప్రొడ్యూస్ అయిన దాని గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక థర్మల్ నాయిస్. థర్మల్ నాయిస్ అంటే ఏంటి? ర్యాండమ్ మోషన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ రెసిస్టర్స్ అండ్ వైర్స్. మనం ఎప్పుడైతే చూసారా, మనం చెప్పాం కదా సౌండ్ వేవ్స్ అనేవి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ లో కన్వర్ట్ అవుతాయి కదా. సో ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేవి ఏంటి? కంటిన్యూస్ గా ర్యాండమ్ గా ఈ ఎలక్ట్రికల్ వైర్స్ లోని అలా ఫ్లో అవుతూ ఉంటాయి. సో అలా ఫ్లో అవుతున్నప్పుడు మనం మోషన్ లో ఉంటున్నప్పుడు ఎప్పుడైనా రెసిస్టెన్స్ కానీ ఏమైనా మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చిన్న చిన్న హిస్సింగ్ సౌండ్స్ వస్తాయి అనమాట. సో చిన్న హిస్ సౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి ఈ థర్మల్ నాయిస్ లోని. సో దాట్ ఈస్ నథింగ్ బట్ ఏ థర్మల్ నాయిస్ అనమాట. నెక్స్ట్ షార్ట్ నాయిస్. షార్ట్ నాయిస్ అంటే ఏంటి అంటే మనకి ఎప్పుడైతే చిన్న చిన్న ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ లోకి కరెంట్ అనేది ఫ్లో అవుతుందో అలా ఫ్లో అవుతున్నప్పుడు చిన్న సౌండ్లు చేస్తాయి. లైక్ ఆ కాంపోనెంట్స్ అనేవి చిన్న చిన్న క్రాక్లింగ్ సౌండ్ చేస్తాయి ర్యాండమ్ గా. సో ఆ ర్యాండమ్ క్రాకిల్ సౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని షార్ట్ నాయిస్ అని చెప్పేసి అంటాం అనమాట. నెక్స్ట్ ఫ్లిక్కర్ నాయిస్. ఫ్లిక్కర్ నాయిస్ కూడా ఉంటుంది. ఫ్లిక్కర్ నాయిస్ అంటే ఏంటి? మన ట్రాన్సిస్టర్స్, మనకి ఎప్పుడైనా ఆడియో సిస్టమ్స్ లో కంపల్సరీగా ట్రాన్సిస్టర్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆ ట్రాన్సిస్టర్స్ అనేవి if they present at low frequencies in transistors, most affects low signals. మనకి ఎప్పుడైతే ట్రాన్సిస్టర్స్ లో లో ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, మన ట్రాన్సిస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో లో ఫ్రీక్వెన్సీస్ కానీ ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు మనకు కొంచెం ఫ్లికరింగ్ నాయిస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ ఫ్లికరింగ్ నాయిస్ ని ఫ్లికర్ నాయిస్ అని చెప్పేసి అంటాం అనమాట. నెక్స్ట్ ట్రాన్స్మిట్ టైమ్ నాయిస్. ట్రాన్స్మిట్ టైమ్ నాయిస్ అంటే ఏంటి అంటే ఇది మనకి ఎప్పుడైతే ఎలక్ట్రాన్ మూమెంట్స్ అనేవి డిలే అవుతాయో ఆ డిలే అయినప్పుడు మనకి చిన్న హై ఫ్రీక్వెన్సీ చిన్న ట్రాన్సిషన్ టైం నాయిస్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో అపియర్స్ ఇన్ హై ఫ్రీక్వెన్సీ సర్క్యూట్స్. మనం హై ఫ్రీక్వెన్సీ సర్క్యూట్స్ లో ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ మూమెంట్ కానీ డిలే అయితే అలాంటప్పుడు ఈ ట్రాన్సిట్ టైమ్ నాయిస్ అనేది జనరేట్ అవుతుంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ది ఇంటర్నల్ నాయిస్. ఇంటర్నల్ నాయిస్ లో 4 టైప్స్ ఉంటాయి: థర్మల్ నాయిస్, షార్ట్ నాయిస్, ఫ్లికర్ నాయిస్ అండ్ ట్రాన్సిట్ టైమ్ నాయిస్. థర్మల్ అంటే ఏంటి? మనకి రెసిస్టెన్స్ వల్ల ఏవైతే మన వైర్స్ లోని మూవ్మెంట్ అవుతూ ఉంటుంది కదా కంటిన్యూస్ గా, ఆ మూవ్మెంట్ అవుతున్నప్పుడు రెసిస్టర్స్ ఏవైతే ఉంటాయో లేకపోతే వైర్స్ లోని చిన్న హీట్ ప్రొడ్యూస్ అయ్యి చిన్న హిస్సింగ్ సౌండ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దాట్ ఈస్ నథింగ్ బట్ థర్మల్ నాయిస్. షార్ట్ నాయిస్ అంటే ఏంటి? మనకి చిన్న ఎలక్ట్రిక్ కంపోనెంట్స్ లోకి కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు చిన్న క్రాక్లింగ్ సౌండ్ కానీ చిన్న ర్యాండమ్ క్రాక్లింగ్ సౌండ్స్ కానీ వస్తాయి, వాటిని షార్ట్ నాయిస్ అంటాం. ఫ్లికర్ నాయిస్ అంటే ఏంటి? మనకి ట్రాన్సిస్టర్స్ లో అయ్యేది ఫ్లికర్ నాయిస్. ట్రాన్సిస్టర్స్ లోని ఎప్పుడైతే మనకి లో ఫ్రీక్వెన్సీస్ ఉంటుందో అప్పుడు చిన్న సౌండ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంది ఫ్లికరింగ్ నాయిస్, వాటిని ఫ్లికర్ నాయిస్ అంటాం. ట్రాన్సిట్ టైం నాయిస్ అంటే ఏంటి? మనకి హై ఫ్రీక్వెన్సీ సర్క్యూట్స్ లోని ఒకవేళ ఎప్పుడైనా మనకి ఎలక్ట్రాన్ మూవ్మెంట్ కానీ డిలే అయితే అలాంటప్పుడు ప్రొడ్యూస్ అయినది ట్రాన్సిట్ టైం నాయిస్ అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే ఎక్స్టర్నల్ నాయిస్. ఎక్స్టర్నల్ నాయిస్ ఇస్ ది సెకండ్ టైప్ ఆఫ్ నాయిసెస్ లో 2 టైప్స్ అని చెప్పాం కదా, ఇది ఎక్స్టర్నల్ నాయిస్ ఇస్ ది సెకండ్ టైప్. ఎక్స్టర్నల్ నాయిస్ అంటే ఏంటి? మనకి ఏ నాయిస్ అయితే సిస్టమ్ కి బయట నుంచి వస్తుందో, బయట నుంచి ప్రొడ్యూస్ అవుతుందో, దాట్ ఈస్ నథింగ్ బట్ ది ఎక్స్టర్నల్ నాయిస్. లైక్ ఎన్వైరన్మెంట్ లోని సరౌండింగ్స్ లోని ఏవైతే చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయో వాటిని ఎక్స్టర్నల్ నాయిస్ అని చెప్పేసి అంటాం. సో కొన్ని టైప్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ నాయిసెస్ ఇస్ ఫస్ట్ వన్ అట్మాస్ఫియరిక్ నాయిస్. అట్మాస్ఫియరిక్ నాయిస్ అంటే ఏంటి? లైట్నింగ్, థండర్ అవన్నీ వస్తాయి కదా, అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా మనకి థండర్స్ కానీ న్యాచురల్ డిస్టర్బెన్సెస్ కానీ లైక్
లైక్ పక్కన బర్డ్ అనేది చర్ప్ చేస్తుంది. ఇలాంటివన్నీ ఏంటి అట్మాస్ఫియరిక్ నాయిస్ అనమాట. లైట్నింగ్, థండర్, న్యాచురల్ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉంటే వాటి మొత్తాన్ని ఏమంటాం అట్మాస్ఫియరిక్ నాయిస్ అని చెప్పేసి అంటాం అనమాట. నెక్స్ట్ ఇండస్ట్రియల్ నాయిస్. ఇండస్ట్రియల్ నాయిస్ అంటే ఏంటి? ఈ ఇండస్ట్రియల్ నాయిస్ అనేది జనరల్గా మషీన్స్, మోటార్స్, వెహికల్స్, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ వీటిలన్నిటి ద్వారా మనకి ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఇండస్ట్రియల్ నాయిస్ అంటే ఏంటి? మషిన్స్ ఏవైతే ప్రొడ్యూస్ చేస్తాయో, కొన్నిసార్లు సరిగ్గా ఫ్యాన్ పనిచేయదు అనుకోండి, ఫ్యాన్ ఏదైతే మనకి చిన్న చిన్న సౌండ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుందో వాటిని ఇండస్ట్రియల్ నాయిస్ అని చెప్పేసి అంటాం అనమాట. నెక్స్ట్ ఏమొచ్చి ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ నాయిస్ ఇస్ నథింగ్ బట్ దట్ కమ్స్ ఫ్రమ్ సన్ అండ్ స్టార్స్. మనకి ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ నాయిస్ అంటే ఏంటి? మనకి ఏవైతే సన్ అండ్ స్టార్స్ అనేవి కొన్ని కాస్మిక్ రేస్ అండ్ సోలార్ రేస్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా. మనం ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ రేడియో సిగ్నల్స్ ద్వారా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్మిషన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, నేను వైర్లెస్ మైక్ని వాడుతున్నాను. ఈ వైర్లెస్ మైక్లోని నేను ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి వైర్లెస్గా నేను ట్రాన్స్మిషన్ అనేది చేస్తున్నాను. ఈ ట్రాన్స్మిషన్ చేస్తున్నప్పుడు మనకి ఏవైతే సిగ్నల్స్ ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్కి వెళ్తాయో ఆ వెళ్తున్న మధ్యలో కానీ ఈ సన్ రేస్ కానీ లేకపోతే కాస్మిక్ రేస్ కానీ ఏవైనా చిన్నగా మనం ట్రాన్స్మిట్ చేస్తున్న రేస్ మధ్యలోకి ఇలా వచ్చాయనుకోండి, చిన్నగా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట మన అవుట్పుట్లోని, అంటే మన సిగ్నల్స్లోని. సో దాట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ నాయిస్. నెక్స్ట్ మ్యాన్ మేడ్ నాయిస్. మ్యాన్ మేడ్ నాయిస్ అంటే ఏంటి? రేడియో సిగ్నల్ కాస్డ్ బై రేడియో సిగ్నల్స్, తర్వాత మనకి మొబైల్ ఫోన్స్లో కానీ లేదా వైర్లెస్ డివైసెస్లో కానీ ఏవైతే ఇంటర్ఫరెన్సెస్ క్రియేట్ చేస్తుందో, ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టంలోకి మనం ట్రాన్స్మిషన్ చేస్తున్నప్పుడు రేడియో సిగ్నల్స్ వల్ల కానీ, లేకపోతే ఫోన్ ఏవైతే సిగ్నల్స్ని ప్రొడ్యూస్ చేస్తుందో ఆ సిగ్నల్స్ వల్ల కానీ, లేకపోతే వైర్లెస్ డివైస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాని నుంచి ఇంకో దానికి బ్లూటూత్ ద్వారా నేను కనెక్ట్ అయ్యాను అనుకోండి, దాని ద్వారా మనకి ఏవైనా మన దాంట్లో చేంజెస్ వచ్చిందనుకోండి, అలాంటప్పుడు కానీ అవి మ్యాన్ మేడ్ నాయిస్ అనమాట. సో మనకి జనరల్గా ఈ ఆడియో సిస్టమ్స్లోని ఈ నాయిసెస్ని ఎలా ఎలిమినేట్ చేస్తాము అంటే ప్రాపర్ గ్రౌండింగ్ ద్వారా. ప్రాపర్ గ్రౌండింగ్ అంటే ఏంటి అంటే జనరల్గాన టు మేక్ ష్యూర్ ఆల్ డివైసెస్ ఆర్ ప్రాపర్లీ ఎర్త్డ్ ఆర్ గ్రౌండెడ్. అంటే ఏంటి? దీనివల్ల ఏంటి, మనకి ఎలక్ట్రికల్ ఇంటర్ఫరెన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మొత్తాన్ని ఎలిమినేట్ చేస్తున్నాం అనమాట. అంటే ఎలక్ట్రికల్ ఇంటర్ఫరెన్స్ అంటే ఏంటి, మనకి ఏవైతే సర్క్యూట్లని చూస్తే సర్క్యూట్లో నేను చెప్పాను కదా, మనకి ఎప్పుడైతే మనకి థర్మల్ నాయిస్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, అంటే వైర్లోని మనకి ఎలక్ట్రాన్స్ అనేవి అటు ఇటు మూవ్ అవుతున్నప్పుడు ఏమైనా చిన్న చిన్న హిస్సింగ్ సౌండ్స్ వస్తాయని చెప్పాను కదా. సో అలాంటివి రాకుండా ప్రాపర్గా మనకి కనెక్షన్ అనేది ప్రాపర్గా గ్రౌండెడ్ ఎర్తింగ్ ఇచ్చామనుకోండి, అలాంటప్పుడు ఇలాంటి హిస్సింగ్ సౌండ్, బజ్జింగ్ సౌండ్ అనేవి ఏమి రాకుండా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ యూజింగ్ హై క్వాలిటీ కేబుల్స్. మంచి కేబుల్స్ని కానీ యూజ్ చేస్తే నాయిస్ అనేది మనం మ్యాక్స్ తగ్గించవచ్చు. బికాస్ పర్ఫెక్ట్గా మన సిగ్నల్స్ అనేవి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతాయి కాబట్టి. ఎందుకంటే పూర్ ఆర్ డ్యామేజ్డ్ కేబుల్స్ యూజ్ చేసామనుకోండి, దానివల్ల మనకు కంపల్సరీగా నాయిస్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ కీప్ పవర్ అండ్ ఆడియో కేబుల్స్ సెపరేట్. అంటే ఏంటి, మన హై వోల్టేజ్ పవర్ కేబుల్స్ని ఇంకా ఆడియో కేబుల్స్ని ఒకేసారి ఒకే పక్కన కానీ మనం రన్ చేసామనుకోండి, సో దానివల్ల ఏంటి అంటే మనకి మన ఓన్ ఆడియో సిగ్నల్స్ ఏవైతే ఉందో వాటిలోని ఇంటర్ఫరెన్స్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. అంటే ఏంటి, దాంట్లో చిన్న చిన్న చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. పక్క హై వోల్టేజ్ పవర్ కేబుల్స్ని పెట్టి దాని పక్కనే ఆడియో కేబుల్స్ కానీ పెడితే దానివల్ల ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫరెన్స్ జరిగి దానివల్ల మన ఒరిజినల్ ట్రాక్ ఏదైతే ఉందో లేదా మన ఒరిజినల్ ఆడియో సిగ్నల్ ఏదైతే ఉందో దాంట్లో కొంచెం చేంజెస్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో దాట్ ఈస్ నథింగ్ బట్ దట్ ఈస్ ది థర్డ్ పాయింట్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఈస్ నథింగ్ బట్ అవాయిడ్ లూజ్ కనెక్షన్స్. మనకి ప్లగ్ కానీ జాక్స్ కానీ ప్రాపర్గా కనెక్ట్ అయి ఉండాలి. ఏవి లూజ్గా కనెక్ట్ అయి ఉన్నాయనుకోండి, మనకు కంపల్సరీగా క్రాక్లింగ్ సౌండ్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మన కనెక్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పర్ఫెక్ట్గా టైట్ కనెక్షన్స్ అనేది ఇచ్చుకోవాలి. నెక్స్ట్ యూజ్ ఫిల్టర్స్. ఫిల్టర్స్ అంటే ఏంటి, లైక్ అన్వాంటెడ్ నాయిస్ని రిమూవ్ చేయడానికి, హై క్వాలిటీ వాయిసెస్ని పాస్ చేయడానికి వాటి గురించి మనం ఫిల్టర్స్ని యూజ్ చేయాలన్నమాట. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా,
ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెట్ చేసుకోండి 500 హర్ట్స్ కన్నా తక్కువ ఉన్న వాయిస్ ఏదైతుందో అది మొత్తం ఎలిమినేట్ అయిపోయి ఓన్లీ 500 కన్నా అబవ్ వచ్చే వాయిస్ మాత్రమే ఇది సర్పాస్ చేయాలి అని చెప్పి అలాంటి ఫిల్టర్స్ని యూజ్ చేసుకుంటే మనకి అన్వాంటెడ్ సరౌండింగ్ సౌండ్స్ అనేవి మొత్తం తగ్గుతాయి అనమాట. నెక్స్ట్ యూజ్ నాయిస్ రిడక్షన్ సర్క్యూట్స్ ఆర్ సాఫ్ట్వేర్. మనం డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసుకొని లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన కంప్యూటర్లో కూడా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ వచ్చాయన్నమాట. సో దాని ద్వారా ఏంటి మన బ్యాక్గ్రౌండ్లో ఉన్న తక్కువ ఫ్రీక్వెన్సీ వాటిని ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ రిడ్యూస్ ఎక్స్టర్నల్ ఇంటర్ఫరెన్స్ అంటే ఏంటి, ఎక్కువ ఫ్యాన్స్ దగ్గర కానీ లేకపోతే మొబైల్ ఫోన్స్ దగ్గర కానీ రౌటర్స్ దగ్గర కానీ తక్కువ అక్కడి నుంచి కొంచెం డిస్టెన్స్ ఎక్కువ పెట్టుకుంటే అంటే ఎక్కువ డిస్టెన్స్లో ఉంటే మంచిది. అదే దగ్గరగా ఉన్నామనుకుంటే మళ్ళీ నాయిస్ వచ్చేస్తుంది అనమాట మన ఒరిజినల్ వాయిస్ నోట్లో కానీ లేకపోతే అదే ఒరిజినల్ ఆడియో సిగ్నల్లో కానీ. నెక్స్ట్ యూజ్ ప్రాపర్ పవర్ సప్లై. మనకి పర్ఫెక్ట్ వోల్టేజ్ పర్ఫెక్ట్ పవర్ సప్లై అనేది క్లీన్ పవర్ సప్లై అనేది ఉండాలి విత్ స్టెబిలైజర్స్ అనమాట. సో దీంట్లో ఏ వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ ఉండకూడదు అనమాట. నో వోల్టేజ్ ఫ్లక్చువేషన్ షుడ్ బి దేర్. వోల్టేజ్ ఫ్లక్చువేషన్ వచ్చినా లేకపోతే ఏమైనా పవర్ లైన్స్ అనేవి పర్ఫెక్ట్ కనెక్ట్ అవ్వకుండా ఉండినా అలాంటప్పుడు కూడా మనకు కంపల్సరీగా నాయిస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడతో మన ఫస్ట్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. నాకు తెలిసి నేను మొత్తం అన్ని కవర్ చేశాను. సో మీరు కూడా ఒకసారి నేను ఇస్తున్న ఈ నోట్స్లో నుంచి మొత్తం ఒకసారి చదువుకోండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోతే ఇంకోసారి ఈ వీడియో వినండి, మీకు పక్కాగా వచ్చేస్తుంది. మన ఎగ్జామ్కి సెమ్కి ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇదంతా నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. సో దీనికి మించి మనకు బయట నుంచి ఏం క్వశ్చన్స్ రావు. మ్యాక్సిమం మీరు ఈ టాపిక్స్ అన్నిటిని కవర్ చేసుకుంటే విత్ డయాగ్రామ్స్ అంతే, ఇంకా మీరు రెడీ ఫర్ ది ఎగ్జామ్ అనమాట. సో స్టే ట్యూన్డ్. సో మనం ఇలాగే అన్ని చాప్టర్స్ ఈజీ ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వస్తాను నేను. సో డూ ఫాలో మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్. సో నేను ఇంకా మంచిగా మీకు ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడానికి ఇంకా ఈజీగా చేయడానికి నేను ట్రై చేస్తాను మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.